Guys, welcome back to the session. So let's start. Before we start, సార్ పుష్ let me చేస్తుంటే అప్స్ట్రీమ్ అని ఉంటుంది, అప్స్ట్రీమ్ ఇస్తేనే పుష్ అవుతుంది. మనం చూద్దాం. Okay, so yeah, everyone focus now. So I want, okay, so everyone to be on mute, okay, for a smoother session. At the same time, let's make it interactive. Make ఉన్న questions ఉంటే unmute అయ్యి అడగండి. So ask questions విత్ ఇన్ కంటెక్స్ట్ లో అడగండి. అంటే నేను చెప్తున్న కాన్సెప్ట్ లో క్వశ్చన్స్ అడగడానికి ట్రై చేయండి. లేదు మీకు ఏమైనా అవుట్ ఆఫ్ కంటెక్స్ట్ క్వశ్చన్ ఉంది, అది చివర్లో అడగండి. పార్క్ ఆర్ హోల్డ్ యువర్ క్వశ్చన్ టిల్ ద ఎండ్ ఆఫ్ ద సెషన్. ఆర్ఎల్స్ మీరు డౌట్ సెషన్స్ లో అడగండి. ఆర్ఎల్స్ మీరు నాకు పర్సనల్లీ పింగ్ చేయొచ్చు, కాల్ చేయొచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే ఫ్లో డిస్టర్బ్ కాకుండా ఉండడానికి విత్ ఇన్ కంటెక్స్ట్ లోనే అడగండి. అండ్ ఫోకస్, ఇట్స్ యువర్ టైమ్, యు ఆర్ ఇన్వెస్టింగ్. సో మేక్ ఇట్ వర్త్, మేక్ ఇట్ ప్రొడక్టివ్. Kindly be in a peaceful and silent place without any deviations. Keep good internet connection. When issues వస్తే call me. This is my personal number. మీ సైడ్ నుంచి ఏమైనా ఇంటర్నెట్ ఇష్యూస్ ఉంటే చెక్ యువర్ ఆడియో ఇంటర్నెట్ కనెక్టివిటీ. అవసరమైతే లాగౌట్ అయ్యి లాగిన్ కండి. అండ్ డోంట్ టర్న్ ఆన్ ది కెమెరా. దిస్ సెషన్ ఈస్ బీయింగ్ రికార్డెడ్, సో డోంట్ ఎక్స్పోజ్ యువర్ సెల్ఫ్. అండ్ ఇట్స్ అ తెలుగు సెషన్. ఐఎమ్ ఎక్స్పెక్టెడ్ టు టాక్ ఇన్ తెలుగు, రైట్? ఎనీవే, ఇప్పుడు ఇంకా డెమో సెషన్స్ ఆల్మోస్ట్ అయిపోయాయి కాబట్టి సో యూ నో ఇట్, ఐ మీన్ రూల్స్ అన్నీ మీకు తెలుసు, ఇంకా ఇది అవసరం లేదు. అండ్ సో వన్ మోర్ గ్రౌండ్ రూల్ ఏంటిది అంటే, డు నాట్ డూ ప్యారలల్ ప్రాక్టీస్. స్పెల్లింగ్ మిస్టేక్ ఉంటే వదిలేయండి. యా, బట్ డు నాట్ డూ ప్యారలల్ ప్రాక్టీస్. ఎందుకు ప్యారలల్ ప్రాక్టీస్ చేయొద్దు అంటే, యూ విల్ లూజ్ ద ఫోకస్. మరి ప్రాక్టీస్ ఎప్పుడు చేయాలి సార్? ప్రాక్టీస్ క్లాస్ అయిపోయిన తర్వాత రికార్డింగ్ చూసి నోట్స్ తీసుకొని అప్పుడు ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ టైం ప్రాక్టీస్ ఏమో నోట్స్ చూసుకుంటూ చేస్తారు, సెకండ్ టైం ప్రాక్టీస్ చూడకుండా చేస్తారు. ఈ రకంగా మీరు మల్టిపుల్ టైం ప్రాక్టీస్ చేస్తే మీ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ ఇక్కడే అయిపోతుంది. ఓకే, అండ్ మేక్ యువర్ హ్యాండ్స్ డర్టీ విత్ యువర్ ప్రాక్టీస్. ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది. సో ఫస్ట్ టైమే అవుట్పుట్ వచ్చింది కదా అని వదిలేయకండి, సెకండ్ టైం కూడా చూడకుండా ప్రాక్టీస్ చేయండి. సో మీ సబ్ కాన్షియస్ మైండ్లోకి కమాండ్స్ అన్నీ వెళ్ళిపోతాయి. ఇప్పటి నుంచే ఈ హ్యాబిట్ అలవాటు చేసుకోండి. డౌన్ ద లైన్ మీకు ఇంకా హెల్ప్ అవుతుంది. ఓకే, సో 3-4 months అయిపోయేసరికి మీకు కూడా ఒక 3 years రియల్ టైం పర్సన్కి ఎంతైతే నాలెడ్జ్ ఉంటుందో అంత ఉంటుంది. ఓకే, అండ్ యా, సో చలో దెన్, సో విల్ స్టార్ట్. సో ఈ రోజు నుంచి ఎక్స్క్లూజివ్ మీకోసమే. సో డెమో సెషన్స్ అయిపోయాయి. ఎవరన్నా అసలు నా క్లాసెస్ ఏం వినకపోతే మేబీ వాళ్ళకు డెమో లింక్ షేర్ చేయొచ్చు, డెమోలానే వాళ్ళు ఫీల్ కావచ్చు. ఓకే, సో నౌ నేను ఒకసారి మీ ప్రోగ్రెస్ కూడా చూస్తా. సో ఐ హావ్ గివెన్ అ టాస్క్. ఏంటిది? మన గిట్హబ్ ప్రాజెక్ట్లో ఏది మన గిట్హబ్ ప్రాజెక్ట్ ఏంటిది? బ్యాచ్ 15 ప్రాజెక్ట్. అది ఎక్కడ ఉంటుంది? github.com లోకి వెళ్ళి డెవాప్స్ ట్రైనింగ్ హబ్ అని హిట్ చేస్తే యూ విల్ సీ ఆర్ ప్రాజెక్ట్, బ్యాచ్ 15 ప్రాజెక్ట్ రెపో. సో హౌ మెనీ బ్రాంచెస్ ఆర్ దేర్? 36 branches. ఓకే, గుడ్ గైస్, గుడ్. సో 36 branches ఆర్ డీసెంట్, బట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ మోర్. ఇప్పుడు ఈ క్లాస్లో చూస్తే ఐఎమ్ సీయింగ్ 72 people. నన్ను వదిలేస్తే 71 people మరి. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఎవ్రీ వన్ టు పుష్ దేర్ బ్రాంచ్. ఐ నో కొందరు మధ్యలో జాయిన్ అయ్యారు, కొందరికి టైం కన్స్ట్రెయింట్ ఉంది, వాట్ ఎవర్ రీజన్స్, అందరూ పుష్ చేయలేదు. సో బట్ ఐ హంబ్లీ రిక్వెస్ట్ యూ, టైం తీయండి, పుష్ చేయండి. అండ్ ఎవరైనా ఈ రోజు ఫస్ట్ టైం వింటే మీకు మైట్ బి అర్థం కావచ్చు, కాకపోవచ్చు, ఇట్స్ ఓకే. మళ్ళీ మనకి లైనెక్స్ టైంలో అన్నీ మీకు అర్థమవుతాయి. సో మీరేం మిస్ కావట్లేరు. ఓకే, బట్ ఓకే, ఎవరైతే డే 1 నుంచి నాతో జర్నీ చేస్తున్నారో, అంటే లాస్ట్ 4 days నుంచి 4 classes ఎవరైతే విన్నారో, మీకు మాత్రం ప్రతిదీ అర్థం కావాలి. సో లాస్ట్ 4 classes లో మనం ఏం డిస్కస్ చేసినాం? సో లాస్ట్ 4 classes లో మనం ఏం డిస్కస్ చేసినాం అంటే, గిట్ ఏంటిది, గిట్ హబ్ ఏంటిది. ఓకే, సో గిట్ ఏంటిది? అదొక ట్రాకింగ్ ప్లాట్ఫామ్. ఏం ట్రాక్ చేస్తుంది? డెవలపర్స్ రాసే కోడ్ని ట్రాక్ చేస్తుంది. ఎందుకు ట్రాక్ చేయాలి? బికాజ్ ఎవరు ఏ టైంకి ఏం చేస్తున్నారు, ఎవరు మాడిఫై చేస్తున్నారు, ఎవరు కోడ్ని ఎడిట్ చేస్తున్నారు, ఎవరు ఎన్హాన్స్ చేస్తున్నారు, ఎవరు డిలీట్ చేస్తున్నారు, ఎవ్రీథింగ్ నీడ్స్ టు బి ట్రాక్డ్. దానికి ఒక ట్రాకింగ్ ఐడి ఉండాలి, దాన్నే కమిట్ ఐడి అంటారు. ఎందుకంటే ఆ ప్రాజెక్ట్ని మల్టిపుల్ జియో లొకేషన్స్ నుంచి మల్టిపుల్ పీపుల్ యాక్సెస్ చేస్తూ ఉంటారు. ఒకరు యూఎస్ నుంచి, ఒకరు ఇండియా నుంచి. సో ఎవరేం చేస్తుండో ట్రాక్ ఉండాలి. ఓకే, సో ఓకే, అప్పుడే కదా అకౌంటబిలిటీ, రెస్పాన్సిబిలిటీ వచ్చేది. సరే, ఇది గిట్ ఇస్తుంది. మరి ఈ కోడ్ని సెంట్రల్ ఎక్కడ పెట్టాలి? గిట్ హబ్లో పెట్టాలి. వాట్ ఈస్ గిట్ హబ్? దట్స్ ఎ సెంట్రల్ అకౌంట్. అదొక వెబ్ సర్వీస్, ఫేస్బుక్ అకౌంట్ లాగా. ఓకే, ఫేస్బుక్ సర్వీస్ లాగా, ఇన్స్టాగ్రామ్ సర్వీస్ లాగా. గిట్ హబ్ అనేది కూడా ఒక సెంట్రల్ అకౌంట్. వీ నీడ్ టు సైన్ అప్. మన మెయిల్ ఐడి తోటి గిట్ హబ్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఆల్ రైట్,
సో క్రియేట్ చేసుకొని ఆ తర్వాత అందరూ డెవలపర్స్, ఒకరు ఇక్కడ ఉన్నారు, ఒకరు అక్కడ ఉన్నారు. లెట్స్ ఏ మధు హైదరాబాద్లో ఉన్నాడు, కిరణ్ బెంగళూరులో ఉన్నారు. అందరూ కలిసి ఆ అకౌంట్ పైన వర్క్ చేస్తూ ఉంటారు. ఒకరు కోడ్ని పుష్ చేస్తారు, ఇంకొకరు కోడ్ని క్లోన్ చేసుకుంటారు, ఇంకొకరు ఎన్హాన్స్ చేస్తారు, ఇంకొకరు రివ్యూ చేస్తారు. బట్ ఏం జరిగినా కూడా వాళ్ళ మెయిల్ ఐడి, ఆ టైం స్టాంప్, ఆథర్ నేమ్ అన్నీ రిజిస్టర్ అయి ఉంటాయి విత్ కమిట్ ఐడి. ఇట్స్ ఎ యూనిక్ కమిట్ ఐడి. దాన్నే షా కోడ్ అని కూడా అంటారు. ఆ షా కోడ్ మన దగ్గర ఉంటే ఈవెన్ ఆఫ్టర్ 10 years తర్వాత కూడా వాళ్ళు ఏం చేస్తారో మనకు తెలిసిపోతుంది. గిట్ షో కమిట్ ఐడి అని కొడితే మనకు తెలుస్తుంది. ఈ ప్రాసెస్లోనే మనం ఏం నేర్చుకున్నాం? బ్రాంచింగ్ స్ట్రాటజీ నేర్చుకున్నాం. నాట్ స్ట్రాటజీ, అట్లీస్ట్ వాట్ ఆర్ బ్రాంచెస్ అని నేర్చుకున్నాం. బ్రాంచ్ ఎందుకు? సో మనం ఏం డిస్కస్ చేసినామంటే, ఓకే, ఇందులో మీకు తెలిసిందే పాత వాళ్ళకు, ఓకే, ఈ లైఫ్ సైకిల్ కూడా మీకు తెలుసు. ఎలా యాడ్ చేయాలి, ఎలా పుష్ చేయాలి, ఎలా కమిట్ చేయాలి, ఇవన్నీ. సో నౌ బ్రాంచింగ్ స్ట్రాటజీ ఏంటిది అంటే, లెట్స్ ఒక ప్రాజెక్ట్ ఉంది, ఫేస్బుక్ ప్రాజెక్ట్ అనుకుందాం. ఓకే, లెట్స్ ఒక ప్రాజెక్ట్ ఉంది, ఫేస్బుక్ ప్రాజెక్ట్ ఉంది అని అనుకుందాం. ఆ ప్రాజెక్ట్ ని ఇప్పుడున్న ఫీచర్స్ మేబీ 2010లో లేవు. వెన్ ఫేస్బుక్ ఓకే లాంచ్, ఎప్పుడైతే ఫేస్బుక్ ని ఇంట్రడ్యూస్ చేశారో మేబీ ఆ టైంలో ఇన్ని ఫీచర్స్ లేవు. లైక్ 2010 పర్ మై నాలెడ్జ్, సరే 2010 29. ఓకే, సో ఆ టైంకి ఇప్పుడున్న ఫీచర్స్ లేవు. అప్పుడు మేబీ బేసిక్ ఫీచర్స్ ఉండొచ్చు. ఓకే, సో ఇమేజ్ షేర్ చేయడం, లైక్ చేయడం, మేబీ ఆడియో కాల్ ఉండొచ్చు. ఇప్పుడు చాలా ఫీచర్స్ ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతూ ఉంటుంది. ఆ టైంలో డెవలపర్స్ వాళ్ళ మెయిన్ బ్రాంచ్ ఆర్ మాస్టర్ బ్రాంచ్లో మేబీ ఆడియో కాల్ కోడ్ వరకే ఉందేమో. సో పబ్లిక్కి రిలీజ్ చేస్తారు, సూపర్ హిట్ అయింది. బట్ అలానే వదిలేరు కదా. మళ్ళీ తర్వాత వాళ్ళు ఏం చేశారు? ఆడియో కాల్ తర్వాత వీడియో కాల్ ఇంట్రొడ్యూస్ చేయాలి. మేబీ ఆడియో కాల్ తర్వాత వీడియో కాల్ తర్వాత గ్రూప్ కాల్ తర్వాత 3D కాల్, లేదంటే ఫస్ట్ ఓకే సో క్యాష్ ఆన్ డెలివరీ, తర్వాత ఫోన్పే ఇంటిగ్రేషన్, తర్వాత క్రెడిట్ కార్డ్, తర్వాత ఇంకేదో అట్లా ఎప్పటికప్పుడు న్యూ ఫీచర్స్ విల్ బి ఓకే రిలీజ్డ్. దాన్నే వర్షన్ అప్గ్రేడ్స్ అంటారు. ఇది మనం డిస్కస్ చేసినాం. సరే, కొత్త ఫీచర్ రిలీజ్ చేయాలి, వీడియో కాల్. సో వీడియో కాల్ కోడ్ డైరెక్ట్లీ మెయిన్ బ్రాంచ్ పైన ఇంప్లిమెంట్ చేయరు. అలా చేస్తే ఏమైందంటే ఉన్న కోడ్కి రిస్క్ అవుతుంది. ఎప్పుడు కూడా మెయిన్ బ్రాంచ్లో ప్రొడక్షన్ డిప్లాయబుల్ కోడ్ ఉంటుంది, దాన్ని టచ్ చేయొద్దు. అంటే వితౌట్ ప్రాపర్ టెస్టింగ్ దాన్ని, ఈ కోడ్ని టచ్ చేయకపోవడమే ఉత్తమం. మరి ఏం చేయాలి సార్? ఏం చేయాలంటే ఆ టెంపరీగా ఆ ఏదైతే ఆ కోడ్ ఉందో దాన్ని కాపీ చేసి వేరే దగ్గర పెట్టుకోవాలి. ఆ సెపరేషన్ కోసం ఆ కాపీ ఆఫ్ డేటానే ఏమనాలి? బ్రాంచ్ అంటారు. సో మేబీ ఇది ఫీచర్ బ్రాంచ్, ఫీచర్ వీడియో కాల్. ఈ వీడియో కాల్లో ఏం పెడతారు? ఓకే, ఈ వీడియో కాల్ బ్రాంచ్లో ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తారు. బికాస్ ఇది ఒరిజినల్ కాపీ, మేబీ ఇది డూప్లికేట్ కాపీ లాగా పనిచేస్తుంది. ఇక్కడ వీడియో కాల్ని ఇంప్లిమెంట్ చేస్తారు. ఓకే, ఆడియో కాల్ ఇక్కడ వరకు అయిపోయింది, ఇక్కడ వీడియో కాల్ ఇంప్లిమెంట్ చేస్తారు. ఓకే, వీడియో కాల్ ఇంప్లిమెంట్ చేసి అంతా టెస్ట్ అయిన తర్వాత, వన్స్ ఎవ్రీథింగ్ ఈజ్ ప్రాపర్లీ టెస్టెడ్, ఆ తర్వాత ఏం చేస్తారు? ఓకే, ఇది బాగానే ఉంది, పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది అనుకున్న తర్వాత దీన్ని ఇక్కడ మర్జ్ చేస్తారు. ఓకే, దెల్ మర్జ్ బ్యాక్, మర్జ్ అగైన్ అంటే ఆ చేంజెస్ అన్నిటిని మళ్ళీ కలిపేస్తారు మెయిన్ బ్రాంచ్ కి. అదే మర్జింగ్. ఓకే, వాట్ ఈస్ బ్రాంచింగ్? బ్రాంచింగ్ ఈస్ ఫర్ సెపరేషన్. వాట్ ఈస్ బ్రాంచ్? ఇట్స్ ఎ కాపీ ఆఫ్ డేటా. ఇది మనం డిస్కస్ చేసినాం. ఎస్ ఆర్ నో? అండ్ వాట్ ఐ హావ్ షోన్ యూ, సో వాటికి కొన్ని కమాండ్స్ ఉన్నాయి, బేసిక్ చిన్న చిన్న కమాండ్స్. ఓకే, సో ఆ కమాండ్స్ మీరు చూస్తే మీకు అర్థమైపోద్దని చెప్పాను. ఆల్ రైట్, సో యా, సో మీరందరూ చేస్తారు లైక్ 36 బ్రాంచెస్. సరే, నా బ్రాంచ్ తీసేసి అరౌండ్ 35 పీపుల్ పుష్డ్ ఇట్. అండ్ ఆల్సో మీకు టాస్క్ ఇచ్చాను, ఏమన్నాను? మీ ఫోల్డర్స్ క్రియేట్ చేయండి, ఫోల్డర్స్లో మీ నేమ్ పెట్టండి అన్నాను. సో ర్యాండమ్గా చెక్ చేస్తా. లెట్ మీ సి, సాధన, సాధన ఓకే 4 files పెట్టింది, గుడ్, యా ఫైన్. లెట్ మీ సి, డెవాప్స్ అంట, అదర్వైజ్ ఓకే లక్ష్మీపతి చూద్దాం. యా, సూపర్ కోచింగ్, థ్యాంక్ యూ. సో హాయ్, ఐఎమ్ a సాఫ్ట్వేర్ డెవలపర్, థ్యాంక్ యూ లక్ష్మీపతి. అండ్ హూ ఎల్స్, ఎవరు చూద్దాం ర్యాండమ్గా. సో మిస్టర్ బోల్డ్ అంట, ఐ డోంట్ నో వాట్ హీ, సరే తను ఏదో కోడ్ పెట్టాడు, ఇట్స్ ఓకే. ఓకే, సో తనకు తెలిసిన కోడ్ పెట్టాడు. సో వాట్ ఎవర్, గుడ్ ప్రాక్టీస్. బట్ యా, సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ మోర్ బ్రాంచెస్, మోర్ అండ్ మోర్ బ్రాంచెస్. ఓకే, సో ఓకే, సో కమింగ్ డేస్లో ఇక్కడ ఇంకా చాలా బ్రాంచెస్ ఉండాలి.
ఓకే, ఐ వుడ్ సీ, ఐ థింక్ ఐఎమ్ సీయింగ్ 2 పుల్ రిక్వెస్ట్ యాజ్ వెల్. నేను ఇంకా పుల్ రిక్వెస్ట్ కాన్సెప్ట్ చెప్పలే కాబట్టి నేను మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఫైన్. సో యా 6th డిసెంబర్ రోజు మనం, అంటే ఫ్రైడే రోజు, ఈ బ్రాంచింగ్ కాన్సెప్ట్స్ నేర్చుకున్నాం. బ్రాంచ్ని ఎట్లా క్రియేట్ చేయాలి, లోకల్లీ ఎట్లా క్రియేట్ చేయాలి, సెంట్రల్లీ ఎట్లా పుష్ చేయాలి, లోకల్లీ ఎట్లా డిలీట్ చేయాలి, సెంట్రల్లీ కూడా ఎట్లా డిలీట్ చేయాలో చూసినాం. కరెక్ట్. ఈ రోజు మనం ముందుకెళ్దాం. సో 9th డిసెంబర్ 2024. సో క్విక్లీ మీకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతానండి, అందరూ రెస్పాండ్ కండి, అంటే అట్లీస్ట్ తెలిసిన వాళ్ళు, మ్యూట్ సైలెంట్ ప్లేస్లో ఉన్న వాళ్ళు. సో ఇది ఒక బ్రాంచ్. లెట్స్ సే ఇది ఏం బ్రాంచ్, మాస్టర్ ఆర్ మెయిన్. మాస్టర్ ఎప్పుడు ఉంటుంది, మెయిన్ ఎప్పుడు ఉంటుంది, క్విక్లీ చెప్పండి. సార్ మాస్టర్ అనేది లోకల్ ఉంటుంది సార్. మాస్టర్ లోకల్ మెయిన్ మెయిన్ అనేది సెంట్రల్ ఉంటుంది మెయిన్. సార్. సో మీరు ఇప్పుడు గిట్ ఇనిట్ చేస్తారు, ఏ బ్రాంచ్ అది క్రియేట్ లోకల్ అవుతుంది, మాస్టర్ మాస్టర్. సార్. మాస్టర్ దీన్ని సెంట్రల్లీ పుష్ చేయొచ్చా, అంటే గిట్ పుష్ కమాండ్ కొడితే వర్కౌట్ అవుతుందా? అవుతుంది సార్. కాదు. ఎలా వర్క్ అవుతుంది అంటే మీరు కాన్ఫిగర్ చేసి అవుతుంది కానీ అదర్వైజ్ కాదు. ఎందుకంటే మీరు ఎక్కడ క్రియేట్ చేసిండ్రు రిపోజిటరీ, లోకలీ సార్. లోకల్. లోకల్ మరి మాస్టర్ సెంట్రల్ ఎక్కడ పుష్ చేస్తారు, దానికి యూఆర్ఎల్ లేదు కదా. కొందరు అవును చేస్తున్న సార్. మిస్టేక్ అది. ఓకే, వీళ్ళు గిట్ ఇనిట్ కొడుతుండ్రు, మాస్టర్ బ్రాంచ్ లో యాడ్ చేస్తుండ్రు, పుష్ అని ట్రై చేస్తుండ్రు. నో, మీరు ఎప్పుడు పుష్ చేయాలి, యూ విల్ బి Main ఏబుల్ లో టు పుష్ సార్. ఓన్లీ గిట్ క్లోన్ చేసి. ఓకే, గిట్ క్లోన్ చేసి ఆ యూఆర్ఎల్ ని క్లోన్ చేసిన తర్వాత అప్పుడే పుష్ చేయగలుగుతారు. అప్పుడు గిట్ పుష్ కొడితే ఎక్కడికి పుష్ అవుతుంది, ఈ యూఆర్ఎల్ లోకి పుష్. సెంట్రల్ రిపో. ఓకే ఫైన్, బాగుంది అన్నా. సో ఇక్కడ ఒక టెస్ట్ అనే ఫైల్ ఉంది. లెట్ us assume ఇక్కడ టెస్ట్ అనే ఫైల్ ఉంది. దీన్ని నేను ఏం చేస్తా, బ్రాంచ్ గా క్రియేట్ చేస్తా. ఇప్పుడు ఇక్కడ టెస్ట్ అనే ఫైల్ ఉంటుందా? ఉంటుంది సార్. ఉంటుంది. ఎందుకు, బికాస్ ఇట్స్ కాపీ ఆఫ్ డేటా. It's a copy of ఇక్కడ ఉన్నది data. ఇక్కడికి వస్తుంది అన్నా. సో ఇక్కడ నేను ఇంకో ఫైల్ క్రియేట్ చేస్తా, 1 అనే ఫైల్. ఇక్కడ 1 అనే ఫైల్ వస్తుందా మరి? అవును సార్. రాదు. ఇక్కడే ఉంటది, ఇక్కడ రాదు. ఇక్కడికి రావాలంటే ఏం చేయాలి, సెర్చ్ చేయాలి. ఇక్కడికి చెక్అవుట్ అయ్యి మర్జ్ చేయాలి. ఇది మాస్టర్ బ్రాంచ్, ఇది మెయిన్ బ్రాంచ్, ఇది మేబీ రిలీజ్ బ్రాంచ్. ఇక్కడికి చెక్అవుట్ అయ్యి ఇక్కడ మర్జ్ చేస్తే ఈ 1 కాస్త ఇక్కడ ఉంటది. ఓకే, సో ఇది మీకు తెలుసు కాన్సెప్ట్. సో ఇప్పుడు ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది. లెట్స్ సే నేను ఇక్కడ ఇంకో ఫైల్ క్రియేట్ చేస్తా 2, ఇక్కడికి చెక్అవుట్ అవుతా. బట్ ఇక్కడ నేను మర్జ్ చేయ, ఇక్కడ నుంచి నేను ఇంకో బ్రాంచ్ క్రియేట్ చేస్తా. ఓకే, ఇప్పుడు ఇందులో T ఉంటుంది, 1 ఉంటుంది. 2 ఉంటుందా, ఉండదా? ఉన్నది సార్. ఉండదు. వై? ఉండదు. బికాజ్ నేను ఇంకా మనం మర్జ్ merge చేయలేదు చేయలేదు, సార్. మర్జ్ It's చేయలేదు merge కాబట్టి చేయలేదు ఇక్కడ సార్. రాదు. ఓకే రైట్, ఆల్రైట్, ఫైన్. సో ఫార్ గుడ్. సో నౌ నేను ఇంకా ముందుకు వెళ్తున్నా. సో ఫైన్, ఇక్కడ వరకు బాగుంది. మీకు ఈరోజు ఒక చిన్న లైనెక్స్ కాన్సెప్ట్స్ నేర్పిస్తా. అంటే ఇప్పుడు విండోస్ లో ఫైల్ ఎలా రాస్తాం చెప్పండి. ఇప్పుడు లెట్స్ సే ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తా. రైట్ క్లిక్ న్యూ ఫోల్డర్, డేట్ ఎంత, 9th డిసెంబర్ అని ఫోల్డర్ క్రియేట్ చేస్తాం. ఇవి పాతే డిలీట్ చేస్తాం, ఎప్పటికప్పుడు క్లీనప్ చేసుకోండి. సో బెటర్ డిలీట్ 9th డిసెంబర్, అందులోకి వెళ్తున్నా. ఒక ఫైల్ క్రియేట్ చేస్తా. రైట్ క్లిక్, షో మోర్ ఆప్షన్స్, గిట్ బాష్ హియర్. ఓకే, సో వేర్ ఐఎమ్ పీడబ్ల్యూడి, నేను నా డెస్క్టాప్ లో 9th డిసెంబర్లో ఉన్నా. సరే, ఓ ఫైల్ క్రియేట్ చేయాలి. కమాండ్ ఏంటిది, టచ్ టచ్ టెస్ట్ ఫైల్. ఓకే బాగుంది. ఈ ఫైల్ ఇక్కడ కూడా క్రియేట్ అవుతుంది, అంటే ఇక్కడ కూడా కనిపిస్తుంది, ఎందుకంటే ఇది విండోస్ లో 9th డిసెంబర్, ఇది ఒకటే. సరే, ఇంకో ఫైల్ క్రియేట్ చేస్తా. టచ్ మధు, వచ్చింది. సరే బాగుంది. సార్ ఈ ఫైల్ని ఎట్లా ఎడిట్ చేయాలి? విండోస్లో అయితే డబుల్ క్లిక్ చేస్తాం, మధు ఫైల్ని డబుల్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి, ఎడిటర్ ఆప్షన్ వస్తుంది. ఎట్లా ఎడిట్ చేయాలి బాబు? వుడ్ యూ లైక్ టు ఎడిట్ విత్ వర్డ్ ఆర్ నోట్ ప్యాడ్ ఆర్ విజువల్ స్టూడియో? ఇట్లా రకరకాల ఎడిటర్స్ని మనం ఆ ఓఎస్లో ఇన్స్టాల్ చేసి ఉండాలి. నా ల్యాప్టాప్లో నోట్ ప్యాడ్ ఉంది, నోట్ ప్యాడ్ ++ ఉంది, వర్డ్ ప్యాడ్ ఉంది, వీటితో ఎడిట్ చేయొచ్చు. సరే, నోట్ ప్యాడ్తో ఎడిట్ చేస్తా. జస్ట్ వన్స్ ఇట్లా ఎడిట్ చేస్తే ఒక నోట్ ప్యాడ్ ఎడిటర్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ నేను టైప్ చేస్తా, నా కోడ్ రాస్తా. ఎనీవే నేను డెవలపర్ కాదు కాబట్టి నాకు కోడింగ్ రాదు కాబట్టి హాయ్, జస్ట్ నేను బేసిక్ రాస్తాను. హాయ్, మై నేమ్ ఈజ్
మధు కిరణ్. ఆమె AWS DevOps learner or enthusiastic, whatever. Okay, I'm a student of AWS DevOps అని పెడుతున్నా. మీరు అజ్యూమ్ చేసుకోండి కోడ్ అనుకోండి, ఇది సమ్ ఆడియో కాల్ కోడ్, వీడియో కాల్ కోడ్. కంట్రోల్ S సేవ్ చేస్తున్నా, క్లోజ్ చేస్తున్నా. సో డేటా యాడ్ అయిందా? యాడ్ అయింది. విండోస్లో అయితే మీకు తెలుసు, మరి లినక్స్లో ఎట్లా చూడాలి? ఆ ఫైల్లో ఏముందో కమాండ్ ఏంటి చెప్పండి. LL కొడితే మీకు ఇక్కడ కనిపిస్తుంది. దాని లోపల ఏముందో తెలియాలంటే కమాండ్ ఏంటిది? యూ కెన్ టాక్, యూ కెన్ టైప్. సో వాట్ ఈస్ ద కమాండ్? cat కమాండ్. మర్చిపోయారా? we have discussed guys. yes. so okay, మీకు అన్మ్యూట్ పర్మిషన్ లేనట్టుంది. ఓకే, LL cat cat, sir. test. Cat command. ఓకే గాట్ ఇట్. అదేంటి టెస్ట్? ఐఎమ్ సారీ, మధు కదా, cat మధు. బాగుంది. దీంట్లో మళ్ళీ మార్చాలి సార్. ఎట్లా మార్చాలి? మళ్ళీ ఇక్కడికి రావాలి, డబల్ క్లిక్ చేయాలి. సో నోట్ ప్యాడ్ జస్ట్ వన్స్. ఇంతకుముందు ఆడియో కాల్ కోడ్ అనుకుందాం, ఇప్పుడు దీన్ని ఎన్హాన్స్ చేద్దాం వీడియో కాల్కి. లెట్స్ ఇంతకుముందు ఆడియో కాల్ కోడ్. ఓకే, సో ఇప్పుడు వీడియో కాల్ కోడ్ని కూడా యాడ్ చేద్దాం, వీడియో కాల్ కోడ్. సో నౌ వెల్కమ్ టు AWS DevOps వరల్డ్ సంథింగ్. వీడియో కాల్ కూడా యాడ్ చేసిన, సేవ్ చేసిన, క్లోజ్ చేసిన. మరి కోడ్ వచ్చిందా? వచ్చింది. ఎలా వస్తుంది? క్యాట్ మధు. ఫైన్ సార్. మీరు అనొచ్చు, సార్ బాగుంది, విండోస్లో బాగానే ఎడిట్ చేస్తున్నారు, మరి లైనెక్స్లో ఎలా ఎడిట్ చేయాలి సార్? లైనెక్స్లో డైరెక్ట్లీ ఎడిట్ చేయడానికి ఆప్షన్ లేదా? రియల్ టైంలో అందరు ఇలానే చేస్తారు అంటే నో. లైనెక్స్లో కూడా ఎడిటర్స్ ఉన్నాయి, లైనెక్స్లో కూడా ఎడిటర్స్ ఉన్నాయి. లైనెక్స్ ఎడిటర్స్ ఆర్ ఫైల్ ఎడిటర్స్. ఏంటివి అంటే VI ఎడిటర్ ఆర్ నానో ఎడిటర్. VI ఎడిటర్ ఆర్ నానో ఎడిటర్, ఇవి రెండు బాగా పాపులర్, ఇంకా ఉండొచ్చేమో. సో మనం VI ఆర్ VIM ఎడిటర్ నేర్చుకుందాం ఈరోజు. సో ఎందుకంటే రియల్ టైంలో ఖచ్చితంగా డెవాప్స్ ఇంజనీర్ ఫైల్స్ని మాడిఫై చేయాలి, సర్వర్ లోపల మాడిఫై చేయాలి. లైనెక్సే ఉంటుంది ఇప్పుడంటే, మీకు విండోస్ ల్యాప్టాప్ కాబట్టి చేస్తున్నారు, బట్ రియల్ టైంలో ఉండకపోవచ్చు. మరి ఎలా సార్? ఓకే, సో ఈ VI ఎడిటర్ ఎలా నేర్చుకోవాలంటే ఇది సింపుల్ అండి, వెరీ వెరీ ఈజీ. ఓకే, ఇప్పుడు మీరు ఫైల్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు. టచ్ ఏంటంటే 0 బైట్ ఫైల్ క్రియేట్ చేస్తుంది. టచ్ ఫైల్ నేమ్ అంటే 0 బైట్ ఫైల్ క్రియేట్ చేస్తుంది. మీరు టచ్ ద్వారానే కాదు, మీరు VI ఎడిటర్ ద్వారా కూడా ఫైల్ క్రియేట్ చేయొచ్చు. ఏమని చేయొచ్చు అంటే VIM ఫైల్ నేమ్. ఓకే, VIM ఫైల్ నేమ్. సో I'll use here. ఓకే, సో ఓకే, మీరు ఎప్పుడైతే VIM ఫైల్ నేమ్ అని పెడతారో, అంటే లెట్స్ VIM జావా ఫైల్ అని కొట్టగానే ఇప్పుడు నోట్ ప్యాడ్ ఎట్లయితే ఎడిటర్ ఓపెన్ అయిందో, లినక్స్లో VIM ఎడిటర్ ఓపెన్ అవుతుంది. ఓకే, సో VIM ఎడిటర్ ఓపెన్ అవుతుంది. ఇది ఒక ఎడిటర్. ఇందులో మీరు ఎట్లా కంటెంట్ని యాడ్ చేయాలి? సో హౌ టు యాడ్ కంటెంట్. సో ఫస్ట్ మీరు ఏం చేయాలి అంటే ఎస్కేప్, ఎస్కేప్ పెట్టి ఐ ప్రెస్ చేయండి. ఎస్కేప్ ఎక్కడ ఉంటుంది అంటే టాప్ లెఫ్ట్, మీ కీబోర్డ్లో టాప్ లెఫ్ట్లో ఉంటుంది ఎస్కేప్. ఆ తర్వాత ఐ ప్రెస్ చేయండి. అప్పుడు ఏమవుతుంది అంటే మిమ్మల్ని డేటాని ఇన్సర్ట్ చేయడానికి ఆప్షన్ వస్తుంది. దీన్ని ఇన్సర్ట్ మోడ్ అంటారు. లైనక్స్ టైంలో ఇంకా డెప్త్గా చూద్దాం. ప్రస్తుతానికైతే ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్తారు. మీరు డేటాని ఇన్సర్ట్ చేయొచ్చు, ఆడియో కాల్, వీడియో కాల్, గ్రూప్ కాల్, బ్లా 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 బ్లా. ఓకే, సరే సార్, నేను డేటా ఎంటర్ చేసిన. సో ఐ హావ్ ఎంటర్డ్ ద డేటా. నౌ హౌ టు సేవ్ ఇట్. మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ ఎస్కేప్ కొట్ట. ఐఎమ్ సారీ, నేను ఇక్కడ కొట్ట ఎస్కేప్. ఐఎమ్ సారీ. అరే ఇప్పుడు ఇది ఎట్లా తేవాలి? ఎవరికైనా ఐడియా ఉందా? కంట్రోల్ కొడితే పోతుంది మొత్తం. కంట్రోల్ వై. నాకు VI ఎడిటర్ తెలుసు కానీ పెయింట్ ఆప్షన్స్ తెలియవు. సరే పోన్లేండి, 1 minute. నేను ఇక్కడ కొట్టాను. ఐఎమ్ సారీ, అలవాటు అయిపోయింది. సో ఏం చేయాలి? ఎస్కేప్ ఐ, ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్తారు. సో మీ డేటాని ఇక్కడ యాడ్ చేస్తారు. వాట్ ఎవర్ డేటా యూ హ్యావ్, యూ విల్ యాడ్ ఇట్ డేటా. ఆ తర్వాత సేవ్ చేయాలి. ఎట్లా సేవ్ చేయాలి? మళ్ళీ ఎస్కేప్ కొట్టాలి. ఎస్కేప్ కొట్టి ఏం చేయాలి? ఎస్కేప్ కొట్టి షిఫ్ట్ కోలన్. యాక్చువల్లీ మీరు జస్ట్ కోలన్ కొడితే సెమీ కోలన్ వస్తుంది. మీకు సెమీ కోలన్ రావద్దు అంటే ఏం చేయాలి? షిఫ్ట్ కోలన్ రెండు ఒకటేసారి ప్రెస్ చేయాలి. సో ప్రెస్ చేసి W అంటే సేవ్ అన్నట్టు. రైట్ మోడ్,
సో వాట్ ఎవర్ డేటా మీరు ఉందో అది రైట్ అవుతుంది, అంటే సేవ్ అవుతుంది. సో డబ్ల్యూ పెట్టండి. సార్ అందులో నుంచి బయటికి రావాలి ఎట్లా? మరి సేవ్ అయింది, ఓకే, మళ్ళీ బయటకి ఎట్లా రావాలి? మళ్ళీ ఎస్కేప్ కొట్టాలి, క్యూ కొట్టాలి, ఓకే, క్విట్ అన్నట్టు. రెండు కలిపి కొట్టొచ్చా సార్? రెండు కలిపి కూడా చేయొచ్చు. ఎస్కేప్ షిఫ్ట్ కోలన్ డబ్ల్యూక్యూ. కొన్నిసార్లు ఫోర్స్ఫుల్లీ క్లోజ్ చేయాల్సి వస్తుంది, అప్పుడు ఏం చేయాలి సార్? ఎస్కేప్ షిఫ్ట్ కోలన్ డబ్ల్యూక్యూ, డబ్ల్యూ అవసరం లేదు, క్యూ పెట్టి ఫోర్స్. కొన్నిసార్లు మనం ఇప్పుడు లెట్స్ ఇప్పుడు ఇది నోట్ ప్యాడ్ ఉంది, నేను ఇది సేవ్ చేయలే, క్లోజ్ చేసిన అనుకోండి, ఓకే. సో ఇప్పుడు లెట్స్ నేను ఏదో యాడ్ చేసిన, క్లోజ్ చేసిన, చూడండి క్లోజ్ చేయడానికి ట్రై చేస్తాను, ఏమొస్తుంది? సేవ్ చేయాలని అంటది. నో, నాకు ఇప్పుడు సేవ్ చేయాలని అనుకోవట్లేదు. అప్పుడు నేను ఏం చేస్తాను? నో పెడతా, అంటే ఇది ఫోర్స్ఫుల్లీ క్లోజ్ చేస్తున్నా. అట్లా ఫోర్స్ఫుల్లీ చేయడానికి ఏమైనా ఆప్షన్ ఉందా అంటే ఇక్కడ ఎక్స్క్లమేటరీ మార్క్ పెట్టాలి. ఇది ఎక్కడ ఉంటుంది సార్? 1 పైన ఉంటుంది, మీరు కీబోర్డ్లో నెంబర్ 1 పైన ఉంటుంది, ఓకే. సో చూడండి, వెరీ వెరీ ఈజీ, కన్ఫ్యూజ్ కాకండి. నేను ఇప్పుడు ఏం చేస్తా, ఆల్రెడీ మనకి ఇక్కడ ఫైల్ ఉంది, మధు అనే ఫైల్. ఈ మధు అనే ఫైల్ని ఇక్కడ నుంచి ఏమో ఇట్లా ఓపెన్ చేయొచ్చు, మీకు తెలిసిందే, డబుల్ క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది విండోస్లో. మరి లినక్స్లో ఓపెన్ చేద్దాం, అది కూడా విఐ ఎడిటర్తో. ఏం చేస్తే ఇప్పుడు నేను విఐ ఆర్ విఐఎం అన్నా ఒకటే, అంటే కొంచెం అడ్వాన్స్డ్ విఐఎం మధు, విఐఎం మధు. ఇప్పుడు ఈ మధు ఫైల్ ఏం చేస్తున్నా నేను? నోట్ ప్యాడ్లో ఓపెన్ చేయట్లే, విఐ ఎడిటర్లో ఓపెన్ చేస్తున్నా. ఎంటర్. ఓకే, ఏమొచ్చింది? ఆ ఫైల్ ఓపెన్ అయింది. ఇప్పుడు నేను ఇందులో డేటా ఇన్సర్ట్ చేయాలి. ఆడియో కాల్ నేను నోట్ ప్యాడ్లో రాసిన, వీడియో కాల్ నోట్ ప్యాడ్లో రాసిన. ఇప్పుడు నేను గ్రూప్ కాల్ రాద్దాం అనుకుంటున్నా, కానీ నోట్ ప్యాడ్లో కాదు. ఐ వుడ్ లైక్ టు యాడ్ ఇట్ త్రూ విజువల్, సారీ ఏంటిది, విఐ ఎడిటర్. యా, సో ఏం చేయాలి చెప్పండి? ఎస్కేప్ ఐ. నేను ఎస్కేప్ కొట్టింది మీకు కనిపించదు, ఓకే. సో నేను ఎస్కేప్ కొట్టింది కనిపించదు, కాకపోతే బ్లింక్ అవుతుంది. బ్లింక్ అయిందంటే ఎస్కేప్ కొట్టినట్టు. చూడండి, ఎస్కేప్ కొట్టా, బ్లింక్ అయింది ఐ. చూడండి కింద ఇన్సర్ట్ మోడ్లోకి వచ్చా. మీరు ఇప్పుడు కింద కీబోర్డ్లో కింద మీకు బాటమ్ దగ్గర రైట్ సైడ్ ఈ ఆరోస్ ఉంటాయి, లెఫ్ట్ రైట్ అప్ డౌన్, ఇక్కడికి చేసుకోవచ్చు. మీరు మౌస్ని మూవ్ చేసి అంతే, ఈ ఆరోస్ని మూవ్ చేసుకుంటా యాడ్ చేసుకోండి. ఇప్పుడు లెట్స్ గ్రూప్ కాల్ యాడ్ చేస్తా. గ్రూప్ కాల్ కోడ్, దిస్ ఈజ్ గ్రూప్ కాల్ కోడ్, జీసీఆర్ గ్రూప్ కాల్ కోడ్, ఓకే. ఇప్పుడు ఎట్లా సేవ్ చేయాలి సార్? ఓకే, యాడ్ చేసిన. సేవ్ ఎట్లా చేయాలి? మళ్ళీ ఏం చేయాలి? ఎస్కేప్ కొట్టి షిఫ్ట్ కోలన్ కొట్టి డబ్ల్యూ కొట్టాలి, మళ్ళీ ఎస్కేప్ కొడుతున్నా. ఈ ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్ళి బయటకు వస్తా. ఫస్ట్ అయితే ఎస్కేప్, ఎస్కేప్ అంటే ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్ళి బయటకు వచ్చిన. ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ ఎస్కేప్ ఎన్నిసార్లు అయినా కొట్టవచ్చు, ఎన్నిసార్లు ఎస్కేప్ కొట్టవచ్చు. ఎస్కేప్ షిఫ్ట్ కోలన్, ఇక్కడ కనిపిస్తుంది షిఫ్ట్ కోలన్ డబ్ల్యూ అంటే సేవ్ అన్నట్టు. సేవ్, సేవ్ అయింది. 16 లైన్స్ సేవ్ అయింది. లేవు కదా సార్ 16 లైన్స్ ఇక్కడ అంటే, ఈ గ్యాప్లు కూడా 16 లైన్స్. మీరు చూడండి, ఇక్కడ నుంచి కాపీ చేసుకోండి, ఇక్కడ నుంచి కాపీ చేస్తే ఇక్కడ పే చేయండి, మీకు అర్థమవుతుంది. సో ఎన్ని లైన్స్ ఉన్నాయి? ఎన్ని లైన్స్ ఉన్నాయి చూడండి, 16 లైన్స్. అదే ఇది. సో 16 లైన్స్ అండ్ ఎన్ని బైట్స్? 168 బైట్స్. రిటర్న్, డబ్ల్యూ అంటే సేవ్, రిటర్న్. మరి ఇళ్ళకి బయటికి ఎట్లా రావాలి సార్? మళ్ళీ ఎస్కేప్ కొట్టండి, షిఫ్ట్ కోలన్ క్యూ, క్విట్. యా, దట్స్ ఇట్, యాడ్ అయిపోయింది. ఇప్పుడు మీరు కావాలంటే క్యాట్ మధు కొట్టండి, గ్రూప్ కాల్ కూడా యాడ్ అయింది. ఈవెన్ ఇక్కడ కూడా మీరు టెస్ట్ చేయండి, చెక్ చేయండి, డబుల్ క్లిక్ చేయండి, నోట్ ప్యాడ్, గాట్ ఇట్. సో యా, దిస్ ఇస్, ఈ రకంగా మీరు యాడ్ చేయొచ్చు. మళ్ళీ ఒక్కసారి ప్రాక్టీస్ చేద్దాం, ఎవరు కన్ఫ్యూజ్ కాకండి, ఇందులో ఏం లేదు రాకెట్ సైన్స్. నేను ఇప్పుడు ఏం చేస్తా, విఐఎం మధు ఫైల్ని విఐ ఎడిటర్లో ఓపెన్ చేస్తున్నా. మ్యూట్ మ్యూట్ మ్యూట్, ఎవరో సాయి, సాయి, ఓకే. సో సో ఇప్పుడు ఏంది, 3D కాల్ యాడ్ చేద్దాం. సో ఏం చేయాలి? ఎస్కేప్ ఐ, ఇన్సర్ట్ మోడ్లోకి వచ్చిన, ఇలా కనిపిస్తుంది, కిందికి వస్తున్నా. సో సో ఏం చేద్దాం, సమ్ 3D కాల్, ఏదో మొత్తానికి మనకు జస్ట్ 3D కాల్, గ్రూప్ కాల్ తర్వాత 3D కాల్ ఆర్ వాట్ ఎవర్. నెక్స్ట్, యా, దిస్ ఈజ్ బ్లా బ్లా బ్లా, ఏదో మొత్తానికి కోడ్ యాడ్ చేసిన. ఎట్లా సేవ్ చేయాలి చెప్పండి? ఎస్కేప్ షిఫ్ట్ కోలన్ డబ్ల్యూ, సేవ్ చేస్తా. డబ్ల్యూ సేవ్ చేసి బయటికి రావాలంటే క్యూ, రైట్ అండ్ క్విట్. సేవ్ అయ్యి బయటకు వచ్చిన. మీరు కావాలంటే క్యాట్ మధు, సేవ్ చేసి బయటకు వచ్చిన. ఓకే, ఇంకొకసారి ప్రాక్టీస్ చేద్దాం, ఓకే. సో ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మీ హ్యాండ్స్ ఫ్రీ అయితే. సో విఐఎం మధు, ఈసారి ఏదో కోడ్ యాడ్ చేద్దాం. ఎస్కేప్, ఎస్కేప్ చూడండి, ఎస్కేప్ ఐ, ఇన్సర్ట్ మోడ్లోకి వచ్చిన.
ఇప్పుడు మళ్ళీ యాడ్ చేస్తా. ఈసారి 3D కాల్ కాదు, 4D కాల్. ఓకే, ఇది 3D థర్డ్ కాదు, 3D, ఐఎమ్ సారీ, సమ్ 4D కాల్, వాట్ ఎవర్ ఏదో యాడ్ చేసిన. ఓకే, సో బ్లా 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 యాడ్ చేసిన. బట్ తర్వాత నేను ఏం రియలైజ్ అయినా అంటే ఇది తప్పు, ఐ డోంట్ వాంట్ టు సేవ్ ఇట్, ఇది వద్దు, సేవ్ చేయొద్దు. అప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఎస్కేప్ షిఫ్ట్ కోలన్ W కొడితే సేవ్ అవుతుంది. సో ఏం చేయాలి చెప్పండి? నో, ఐ డోంట్ వాంట్ టు సేవ్, క్యూ. కానీ క్యూ కొడితే, ఎంటర్ కొడితే ఏమవుతుంది? నువ్వు కొంచెం చేంజెస్ ఉన్నాయి, అవి సేవ్ చేయాలన్నా వద్దా? వద్దు. అప్పుడు ఏం చేయాలి మీరు? ఈ ఎక్స్క్లమేటరీ సింబల్ పెట్టాలి. సో దీని ఏం, ఓకే, ఎస్కేప్ షిఫ్ట్ క్యూ ఎక్స్క్లమేటరీ సింబల్. అప్పుడు ఏమైంది? ఇది సేవ్ కాకుండా ఫోర్స్ఫుల్లీ క్లోజ్ అవుతుంది. డన్. కాబట్టి మీరు ఇప్పుడు క్యాట్ మధు కొట్టండి, ఫోర్స్ఫుల్లీ క్లోజ్ చేసినాం. ఇందాక నేను చూపించిన కదా ఇట్లా. సో ఇప్పుడు ఇది నేను ఫోర్స్ఫుల్లీ క్లోజ్ చేయాలి. క్లోజ్. డూ యూ వాంట్ టు సేవ్? నో అంటే అది ఫోర్స్ఫుల్లీ క్లోజ్ అయిపోతుంది. ఎస్ గైస్, ఆర్ యూ విత్ మీ? సో ఫార్ ఎనీ క్వశ్చన్స్ ఐఎమ్ ఆస్కింగ్ యూ? ఎస్ సార్. ఆర్ వి గుడ్? ఇదే విజువల్ స్టూడియో ఎడిటర్, ఇందులో పెద్దగా ఏం లేదు. ఓకే, సార్ హలో, ఐ హ్యావ్ ఏ వన్ డౌట్ సార్. అడగండి. సార్ యాక్చువల్గా ఒకటి సేవ్ చేసాము, Hmm. సేవ్ చేసి బయటకు వచ్చాము, కానీ మళ్ళీ దాన్ని డిలీట్ చేద్దాం అనుకుంటున్నాం లోపలికి వెళ్ళి. మళ్ళీ ఓపెన్ చేయి. మళ్ళీ ఓపెన్ చేసి డిలీట్ ఎట్లా చేయాలి? గుడ్. ఓకే, ఒకసారి చూపిస్తా. అంటే విఐఎం మధు అంతేనా? ఫైల్ ఓపెన్ చేస్తున్నా. ఇప్పుడు లెట్స్ నేను వీడియో కాల్ డిలీట్ చేద్దాం అనుకుంటున్నా. ఏం చేయాలి చెప్పండి? ఎస్కేప్ ఐ ఇన్సర్ట్ మోడ్లోకి వచ్చిన. ఇక్కడ బ్యాక్ స్పేస్ అని ఉంటుంది. ఇప్పుడు నోట్ ప్యాడ్లో ఎట్లా డిలీట్ చేస్తారా? అట్లనే బ్యాక్ స్పేస్. ఎక్కడ ఉంటుంది బ్యాక్ స్పేస్? పైన ఉంటుంది, కీబోర్డ్లో పైన రైట్ సైడ్. బ్యాక్ స్పేస్ చేసుకుంటూ వస్తున్నా. ఇవి అవసరం లేదు, బ్యాక్ స్పేస్. దీన్ని సేవ్ చేయాలి. ఎస్కేప్ షిఫ్ట్ కోలన్ WQ. గాట్ ఇట్ మై డియర్ ఫ్రెండ్? ఎస్. ఓకే, అది ఉండదు, మీకు అర్థమైపోతుంది. సరే, మీరు కొంచెం మీరు మీ సైడ్ నుంచి ఎక్స్ప్లోర్ చేయండి, నేను కాన్సెప్ట్ కవర్ చేయాలి కదా. సో మీకు అంత హోల్డ్ యువర్ క్వశ్చన్ టిల్ ద ఎండ్ ఆఫ్ ద సెషన్. అండ్ నౌ ఇప్పుడు విజువల్ స్టూడియో అర్థమైపోయింది, బాగుంది సార్. ఇప్పుడు మనం మళ్ళీ లెట్ us గో బ్యాక్ టు గిట్ అగైన్. మీకు ఇప్పుడు లినక్స్ కాన్సెప్ట్ అర్థమైంది. సో విఐ ఎట్లా చేయాలి. సో ఇది కాపీ పేస్ట్ చేస్తా, అంత టైం లేదు. సో ఎడిగిపోయింది ఇది. యా, సో చూడండి, విఐఎం ఎడిటర్, Ctrl+C, Ctrl+V. మనం ఏ ఫైల్ పెట్టినాం? మధు ఫైల్, విఐఎం మధు ఫైల్. సో ఐ ఇన్సర్ట్ మోడ్, మీరు డేటా యాడ్ చేస్తారు, బ్లా బ్లా బ్లా, డేటా XYZ. W సేవ్, Q క్విట్, W క్విట్. ఓకే, ఫోర్స్ఫుల్లీ క్విట్, ఫోర్స్ఫుల్లీ సేవ్ అండ్ క్విట్, వాట్ ఎవర్. ఇది మీకు అర్థమైంది. ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే, ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. ఓకే, నౌ ఫోకస్ హియర్. ఇక్కడ ఇప్పుడు గిట్లోకి వస్తున్నా. ఓకే, ఇది తీసేస్తున్నా ఇంకా. నౌ let us assume what I want to show you. Let us assume there are two branches, branch main or branch master and branch release. ఇదేమో మెయిన్ బ్రాంచ్, ఓకే, ఇదేమో రిలీజ్ బ్రాంచ్. ఓకే, ఎవ్రీవన్ ఫోకస్ హియర్. మేబీ ఇది వీడియో కాల్ బ్రాంచ్ అనుకుందాం. ఫస్ట్ ఇక్కడ ఫైల్ పెట్టిన, టెస్ట్ ఫైల్, బ్రాంచ్ క్రియేట్ చేసిన. టెస్ట్ ఫైల్ ఉంటుందా? ఉంటుంది. తర్వాత నేను ఇక్కడ ఇది వీడియో కాల్ బ్రాంచ్ కదా అనుకుందాం, జస్ట్ రిలీజ్ వీడియో కాల్ అనుకుందాం, వాట్ ఎవర్. ఓ ఫైల్ క్రియేట్ చేసిన. ఏం ఫైల్ క్రియేట్ చేసిన? లెట్స్ సే V1 అనే ఫైల్ క్రియేట్ చేసిన, వీడియో కాల్ 1 అనే ఫైల్. ఓకే, క్రియేట్ చేసిన, కమిట్ చేసిన, మళ్ళీ ఇక్కడికి చెక్అవుట్ అయినా. ఇక్కడ V1 ఉంటుందా? ఉండదు. నేనేం చేసి ఇక్కడ ఇంకో ఫైల్ క్రియేట్ చేస్తాను. లెట్స్ ఇది ఇంతకుముందు T1 అనుకుందాం ఇప్పుడు, లేదంటే ఇది ఇట్లానే T ఉండని M1 అనే ఫైల్ క్రియేట్ చేస్తాను, మాస్టర్ బ్రాంచ్ కదా M1. మర్జ్ చేయట్లేను, మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మర్జ్ చేయట్లేను. M1 అనే ఫైల్ క్రియేట్ చేసిన, కమిట్ చేసిన, మళ్ళీ ఇక్కడికి వచ్చిన. ఇక్కడ V2 అనే ఫైల్ క్రియేట్ చేసిన, కమిట్ చేసిన, మళ్ళీ ఇక్కడికి వచ్చిన. ఇక్కడ M2 అనే ఫైల్ క్రియేట్ చేసిన, కమిట్ చేసిన. ఐఎమ్ స్విచ్చింగ్ ద బ్రాంచెస్. అంటే నేను ఒక్కడనే ఉన్నా కాబట్టి స్విచ్చింగ్ ద బ్రాంచెస్. బట్ మీరు ఎట్లా అజ్యూమ్ చేసుకోవాలి? ఇక్కడ మధు వర్క్ చేస్తుండే ఈ బ్రాంచ్ పైన, ఈ బ్రాంచ్ పైన కిరణ్ వర్క్ చేస్తుండు. ఈయన ప్యారలల్లీ కమిట్ చేసుకుంటూ వెళ్తుండేవారు మధు. అట్లనే కిరణ్ కూడా వీడియో కాల్ బ్రాంచ్ పైన ఆయన వరకు ఆయన కమిట్ చేసుకుంటూ వెళ్తుండు. సో 2 branches ఆర్ ప్యారలల్లీ మూవింగ్. 2 branches ఆర్ ప్యారలల్లీ మూవింగ్. మనం మర్జ్ చేయట్లేం. ఫైనల్లీ ఒక పాయింట్కి వచ్చిన తర్వాత రెండింటిని మర్జ్ చేద్దాం.
ఓకే, సో మల్టిపుల్ కమిట్స్ తర్వాత రెండింటిని మర్జ్ చేద్దాం. సో మర్జ్ ఎట్లయితుంది ఒక్కసారి చూద్దాం. ఓకే, సో ఈ సినారియో మీకు అర్థమైందా? ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అర్థమైందా? సో మనం ఇప్పుడు ఇంప్లిమెంట్ చేసే ముందు ఐఎమ్ ఆస్కింగ్ యూ, రెండు బ్రాంచెస్ ప్యారలల్లీ మూవ్ అయితే అవి కమిట్ చేసేటప్పుడు ఏం సినారియో వస్తుందో చూద్దాం. క్లియరా? టైప్ ఎస్, ఎవ్రీవన్ టైప్ ఎస్, ఐ హ్యావ్ టైం. అందరు టైప్ చేయండి, 81 పీపుల్. ఎవ్రీవన్ టైప్. యా, ఐఎమ్ సీయింగ్. సి నేను ఎవరు యాక్టివ్గా ఉన్నారనేది నేను మెసేజింగ్ ప్యానల్లో చూస్తా. ఓకే, సో అండ్ నేను వాట్సాప్లో స్క్రీన్ షాట్ చూస్తూ ఉంటాను. దాన్ని బట్టి నాకు ఒక అవగాహన వస్తుంది ఎవరు ప్రాక్టీస్ చేస్తుంటారు, ఎవరు సీరియస్గా ఉన్నారు అని. ఓకే, సో నా చలో ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే 9th డిసెంబర్ ఇక్కడ ఉంది కదా, సో ఈ ఫైల్స్ కూడా డిలీట్ చేసేద్దాం. ఎందుకు? షిఫ్ట్ డిలీట్. సో ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే లోకల్లీ క్రియేట్ చేద్దాం. మీరు కన్ఫ్యూజ్ అవుతారు మళ్ళీ. మెయిన్ మీద ప్రాక్టీస్ చేసినామంటే అందులో చాలా డేటా ఉంది, యూ మైట్ గెట్ కన్ఫ్యూజ్డ్. సో లోకల్లీ ప్రాక్టీస్ చేద్దాం. సో లోకల్లీ అంటే ఏం చేయాలి? గెట్ ఇనిట్. ఒక ఎంటీ రెపో క్రియేట్ అయింది, మాస్టర్ బ్రాంచ్లో ఉన్నా. సో ఇప్పుడు మీరు ఇక్కడ గెట్ బ్రాంచ్ అని కొడితే మీకు బ్రాంచ్ కనిపించదు. ఓకే, కనిపించదు. ఎందుకు? ఇంకా మీరు అసలు ఏం కమిటే చేయలే. కమిట్ చేస్తే కదా మన డేటా రావడానికి. సో ఫస్ట్ నేను ఏం చేస్తాను అంటే టచ్ టెస్ట్ ఫైల్ క్రియేట్ చేస్తున్నా. గిట్ యాడ్ టెస్ట్, గిట్ కమిట్ -m టెస్ట్. ఒక కమిట్ అయింది అంటే డేటా వచ్చింది. ఇక్కడ మీకు బ్రాంచ్ రిఫ్లెక్ట్ అవుతుంది, గిట్ బ్రాంచ్. ఎక్సలెంట్, మాస్టర్ బ్రాంచ్ లో ఉన్నా. సో నా నేను వేరే బ్రాంచ్ క్రియేట్ చేస్తా, మేబీ వీడియో కాల్ బ్రాంచ్. సో ఏం చేద్దాం చెప్పండి, కమాండ్ ఏంటి బ్రాంచ్ క్రియేట్ చేయాలంటే? గిట్ బ్రాంచ్ గిట్ బ్రాంచ్. ఓకే, గిట్ బ్రాంచ్, బ్రాంచ్ నేమ్ అంటే వీడియో కాల్. ఆ తర్వాత ఏం చేయాలి? గిట్ చెక్అవుట్ వీడియో కాల్. అయితే ఈ రెండు కమాండ్స్ ని కలిపి ఏమైనా ఉందా అంటే షార్ట్ కట్ ఉందా అంటే, ఇప్పుడు గిట్ బ్రాంచ్, బ్రాంచ్ నేమ్, గిట్ చెక్అవుట్, బ్రాంచ్ నేమ్ కాకుండా ఇంకేమైనా షార్ట్ కట్ ఉందా అంటే గిట్ చెక్అవుట్ -b బ్రాంచ్ నేమ్. అంటే ఏం తెలుసా దీని మీనింగ్? డైరెక్ట్లీ చెక్అవుట్ చేసేయి ఈ బ్రాంచ్ నేమ్కి. బట్ ఆ బ్రాంచ్ లేకపోతే క్రియేట్ చేయని చెప్తున్నాం. అంటే అదే బ్రాంచ్ క్రియేట్ చేస్తుంది, అదే చెక్అవుట్ చేస్తుంది. సింగిల్ కమాండ్ ఇన్స్టెడ్ ఆఫ్ దీస్ 2 కమాండ్స్. ఓకే, ఐఎమ్ షోయింగ్ యూ సింగిల్ కమాండ్. మీకు ఏది కంఫర్ట్గా ఉంటే అది చేయండి. ఇలా అలవాటు అయితే ఇలా చేయండి, ఇదైతే ఇది, రెండు చూపిస్తున్నా. ఓకే, నేను ఇప్పుడు ఏం చేస్తున్నా? గిట్, రెండు ఎందుకు కనిపిస్తున్నాయి? ఇది క్లోజ్ చేస్తున్నా. యా, గిట్ చెక్అవుట్ -b బ్రాంచ్ నేమ్ ఏమి ఇద్దాం? వీడియో కాల్ బ్రాంచ్ అని ఇస్తున్నా. రిలీజ్ వీడియో కాల్ ఆర్ వీడియో కాల్, డైరెక్ట్లీ వీడియో కాల్ బ్రాంచ్ క్రియేట్ చేస్తున్నా. మీ ఇష్టం అండి, మీకు ఏది కంఫర్ట్ ఉంటుంది. చూడండి, ఆ న్యూ బ్రాంచ్ క్రియేటెడ్ అండ్ వీ హ్యావ్ చెక్డ్ ఇట్ అవుట్. స్విచ్ అయిపోయినాం. ఎక్కడ ఉన్నాం మనం ఇప్పుడు? వీడియో కాల్ బ్రాంచ్. సో గెట్ బ్రాంచ్ అని స్టేటస్ కొట్టండి, స్టార్ మార్క్ వీడియో కాల్ పైన ఉంది. ఎల్ఎల్ కొట్టండి. సో టెస్ట్ ఫైల్ ఉంటుందా? ఉంటుంది, 100% ఉండాలి. అదే కదా కాపీ. ఎక్సలెంట్. సో నౌ వాట్ ఐ విల్ డూ, ఇక్కడ నేను టచ్ ఈ సినారియో ఇంప్లిమెంట్ చేస్తున్నా. ఏ సినారియో? ఈ సినారియో. ఓకే, సో టచ్ v1 వీడియో కాల్ 1 ఫైల్, గిట్ స్టేటస్ v1, గిట్ యాడ్ v1, గిట్ కమిట్ -m v1. నేను కోడ్స్ పెట్టట్లేను. కోడ్స్ ఎప్పుడు పెట్టాలి అంటే మల్టిపుల్ వర్డ్స్ ఉంటే కోడ్స్ పెట్టాలి. సింగిల్ వర్డ్ కదా, సింగిల్ ఇన్ఫాక్ట్ లెటరే కదా. మీరు మాత్రం కోడ్స్ తోటే ప్రాక్టీస్ చేయండి. నేను జస్ట్ పెట్టట్లేను, బట్ యాక్చువల్లీ మీరు ఇట్లా ప్రాక్టీస్ చేయాలి. ఇట్లా ప్రాపర్ మీనింగ్ఫుల్ మెసేజ్ ఉండాలి. నిజంగా చెప్పాలంటే మీకు ఇక్కడ నేను డమ్మీ మెసేజెస్ పెడుతున్నా, కానీ రియల్ టైంలో మీనింగ్ఫుల్ మెసేజెస్ ఉంటాయి, మీనింగ్ఫుల్ లేబుల్స్ ఉంటాయి. ఓకే, v1 కమిట్ చేసిన. ఇప్పుడు మీరు గిట్ లాగ్ కొట్టండి. యా, మాస్టర్ ఈజ్ బిహైండ్ వీడియో కాల్, వీడియో కాల్ ఈజ్ 1 కమిట్ అహెడ్ ఆఫ్ మాస్టర్. సరే, నేను ఇప్పుడు మాస్టర్కి పోతా. గిట్ చెక్అవుట్ మాస్టర్, ఎల్ఎల్ కొట్టండి. యూ విల్ నాట్ సీ దట్ v1. అట్లనే మీరు ఇక్కడ గిట్ లాగ్ కొట్టండి, యూ విల్ నాట్ సీ దట్ వీడియో కాల్ కమిట్. నేను ఇప్పుడు మర్జ్ చేసి వస్తుంది, మీకు కూడా తెలుసు మర్జ్ చేసి వస్తుంది. ఇఫ్ నేను ఇక్కడ గిట్ మర్జ్
వీడియో కాల్ బ్రాంచ్ కొడతా మర్జ్ అయిపోతుంది, మీకు కూడా తెలుసు. అట్లొద్దు, నేను మర్జ్ చేయట్లేను. ఓకే, సో నాది నేను ప్యారలల్లీ ప్రాక్టీస్ చేస్తాను. ఓకే, ఇక్కడ మధు ప్యారలల్లీ చేస్తుండు, ఇక్కడ కిరణ్ ప్యారలల్లీ చేస్తుండు. సో ఏం జరుగుతుందో చూద్దాం. సో ఇప్పుడు నేను టచ్ చేయమంట, మాస్టర్లో ఉన్నా కదా M1 అంట, M1 git add M1 git commit -m ఏ ఫైల్ M1. ఓకే, ఇప్పుడు మీరు గిట్ లాగ్ కొట్టండి, ఇది మాస్టర్ డేటా కనిపిస్తుంది. అట్లనే గిట్ చెక్అవుట్ CHEC చెక్అవుట్ వీడియో కాల్, ఇక్కడ ఏముంది V1 కదా, ఇప్పుడు V2 పెడతా, టచ్ V2 గిట్ యాడ్ V2 గిట్ కమిట్ V2. ఓకే, సో చూడండి ఇప్పుడు ఇక్కడ గిట్ లాగ్ కొడితే ఇంకా అది ఇది సంబంధం లేదు. వీడియో కాల్ బ్రాంచ్ ఏమో ఇది ప్యారలల్ గా పోతుంది, మాస్టర్ బ్రాంచ్ ఏమో దాని దారిలో పోతుంది. ఇట్లాంటి టైంలో ఓకే ఏమవుతుంది, గిట్ చెక్అవుట్ మాస్టర్ కాబట్టి ఇక్కడ నేను టచ్ M2 గిట్ యాడ్ M2 గిట్ కమిట్ -m M2. ఇప్పుడు నేను మర్జ్ చేస్తా గిట్. ఓకే, సో మీకు అర్థమైంది కదా, ఈ సినారియో రిపీట్ అయిందా? ఎస్, సీన్ రీక్రియేట్ అయింది. ఇప్పుడు మర్జ్ చేయడానికి ట్రై చేస్తా, మాస్టర్లో ఉండి రిలీజ్ని ఇందులో కలుపుకోవడానికి ట్రై చేస్తా. సో వాట్ విల్ హ్యాపెన్, యూ విల్ సీ. గెట్ మర్జ్ ఏం పెట్టాలి, వీడియో కాల్ బ్రాంచ్. ఏమవుతుంది మర్జ్ అవుతుంది, కానీ ఒక పాపప్ ఓపెన్ అవుతుంది విఐ ఎడిటర్లో, పాపప్ ఓపెన్ అవుతుంది. అందుకే ఇప్పుడు మీకు విఐ ఎడిటర్ చూపించిన. ఏమవుతుందంటే మీకు ఒక పాపప్ ఓపెన్ అవుతుంది విఐ ఎడిటర్లో, అడుగుతుంది ఎందుకు మర్జ్ చేయాలనుకుంటున్నావు, ఎందుకంటే మాస్టర్ దానిది పోతుంది. ఓకే, వీడియో కాల్ బ్రాంచ్ దానిది పోతుంది. ఈ టైంలో మీరు ఎందుకు మర్జ్ చేయాలనుకుంటున్నారు అని మిమ్మల్ని అడుగుతుంది. అప్పుడు డెవలపర్ మెసేజ్ పెట్టాలి, ఏదో ఒక మీనింగ్ఫుల్ మెసేజ్ విఐ ఎడిటర్లో. సరే, అంటే బేసికల్లీ మర్జికి కూడా ఒక కమిట్ ఐడి క్రియేట్ అవుతుంది. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు మర్జ్ చేసినప్పుడు ఒక కమిట్ ఐడి క్రియేట్ అవుతుంది. చూడండి, యూ విల్ గెట్ టు నో. గెట్ మర్జ్ వీడియో కాల్ ఏమైంది, విఐ ఎడిటర్ ఓపెన్ అయింది. ఏమంటుంది ఇక్కడ మెసేజ్ రాయాలి, ప్లీజ్ ఎంటర్ ఏ కమిట్ మెసేజ్ టు ఎక్స్ప్లెయిన్ వై డూ యూ వాంట్ టు మర్జ్, ఈజ్ ఇట్ రియల్లీ నెసెసరీ. ఓకే, ఎస్పెషల్లీ ఇఫ్ ఇట్ ఈస్ మర్జెస్ అండ్ అప్డేటెడ్ అప్ స్ట్రీమ్ ఇంటూ అ టాపిక్ బ్రాంచ్. అంటే అప్డేటెడ్ అప్ స్ట్రీమ్ అంటే ఇది మాస్టర్ అనుకోవచ్చు మేము. అంటే మాస్టర్ బ్రాంచ్ ని వీడియో కాల్ టాపిక్ బ్రాంచ్ తో ఎందుకు మర్జ్ చేస్తున్నాం? ఓకే, ఎందుకంటే ఇది ఆల్రెడీ అప్డేట్ అయింది, ఇది ముందుకు వెళ్తుంది అప్డేట్ అయ్యి. ఓకే, సో మరి ఎందుకు మర్జ్ చేయాలనుకుంటున్నాం మెన్షన్ చేయొచ్చు. సరే, మనం డెవలపర్స్ కాదు, మనకు ఆ ఇంటెన్షన్ లేదు. ఇక్కడ నేను ఏదో పెడతా. సో ఏమని పెడతా, ఎస్కేప్ ఐ, మీకు తెలుసు కదా ఇప్పుడు ఇది ఎందులో ఉంది, విఐ ఎడిటర్లో ఉంది. ఇన్సర్ట్ చేయాలంటే ఏం చేయాలి, ఎస్కేప్ ఐ, ఇన్సర్ట్ మోడ్లోకి వచ్చిన ఇక్కడ పెడతా. సో టెస్ట్ మర్జ్. ఓకే, టెస్ట్ వాట్ యూ వాంట్ టు టెస్ట్, యు ఆర్ మర్జింగ్ బ్రాంచ్ వీడియో కాల్. ఇప్పుడు ఎట్లా సేవ్ చేయాలి, ఎస్కేప్ shift:WQ. సో సేవ్ అండ్ క్విట్, దాట్స్ ఇట్. ఇప్పుడు ఏమైనాయి, ఆ V1 V2 ఫైల్స్ కూడా ఈ మాస్టర్లోకి వచ్చేసినాయి. మీరు Ctrl+L కొట్టండి, చూడండి V1 V2 కూడా వీడియో కాల్ బ్రాంచ్లో నుంచి మాస్టర్ బ్రాంచ్లోకి వచ్చినాయి. మీరు గిట్ లాగ్ కొట్టండి, ఒక మర్జ్ కమిట్ ఐడి క్రియేట్ అయింది. యూ హ్యావ్ క్రియేటెడ్ అ మర్జ్ కమిట్ ఐడి. ఆథర్ ఎవడు, మధు కిరణే, అదే సారీ MC యూజరే, మండేనే. ఇది మర్జ్ కమిట్ ఐడి. ఓకే, ఇది మర్జ్ ఐడి. ఏమేమి మర్జ్ అయినాయి ఇది కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఏమేమి మర్జ్ అయినాయి సార్, ఈ కమిట్ ఐడిలో ఏమేమి మర్జ్ అయినాయి, ఈ కమిట్ ఐడిలో ఏం మర్జ్ అయినాయి తెలుసా, మాస్టర్ బ్రాంచ్లో ఈ కమిట్ ఐడి. ఓకే, మాస్టర్ బ్రాంచ్లో ఈ కమిట్ ఐడి, వీడియో కాల్ బ్రాంచ్లో ఈ కమిట్ ఐడి. ఇవి రెండు లేటెస్ట్ కమిట్ ఐడీస్. ఇది వీడియో కాల్లో లేటెస్ట్ కమిట్ ఐడి, ఇది మాస్టర్లో లేటెస్ట్. చూడండి F6137E7, F6137E7. అట్లనే వీడియో కాల్లో కూడా ఉంది కదా, అది BCE68D2. ఇవి రెండు మర్జ్ అయినాయి. గాట్ ఇట్. సో మర్జ్ అయ్యి ఒక మర్జ్ కమిట్ ఐడి క్రియేట్ అయింది. కాబట్టి మీరు ఇక్కడ గిట్ షో, ఓకే, ఇట్లా ఫుల్ వస్తే ఏం చేయాలి, క్యూ కొట్టాలి.
Q. Yeah, git show. What is that merge commit ID? Paste. Yeah, చూడండి టెస్ట్ మర్జ్ అది మనం అక్కడ రాసిన మెసేజ్ మర్జ్ మెసేజ్. గాట్ ఇట్ సార్. అంటే మీరు ఇప్పుడు గిట్ చెక్అవుట్ వీసీకి వెళ్ళండి, ఇక్కడ గిట్ లాగ్ కొట్టండి. మీకు చూడండి గిట్ లాగ్లో ఏముంది, లెట్ బీసీ 680, ఇది బీసీ 680. సో ఈ మర్జ్ ఐడి ఈ మర్జ్ ఐడి అంటే ఈ కమిట్ ఐడి ఈ కమిట్ ఐడి రెండు మర్జ్ అయిపోయి ఒక మర్జ్ కమిట్ ఐడి వచ్చింది. గాట్ ఇట్? ఐమ్ ఆస్కింగ్ యూ, టైప్ ఎవ్రీవన్. టైప్ yes ఎవ్రీవన్. సో నౌ మనం ఇప్పుడు బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ నేర్చుకుందాం. ఏంటిదంటే గిట్ కాన్ఫ్లిక్ట్. ఇంటర్వ్యూస్ లో అడుగుతారు, మీకు గిట్ మీద ఇంటర్వ్యూ ఉంది అంటే ఖచ్చితంగా అడుగుతారు. సో గిట్ కాన్ఫ్లిక్ట్ అంటే ఏంటిది, మీరు ఎట్లా ఫేస్ చేస్తారు. సో వాట్ ఈస్ గిట్ కాన్ఫ్లిక్ట్ మనం బ్రేక్ తర్వాత చూద్దాం. సో మీన్ వైల్ సో టేక్ 5 minutes టైమర్. అన్న గిట్ మెర్జ్ ఏం కొట్టారనే కమాండ్ ఒకసారి చెప్తారా? సారీ, గిట్ మెర్జ్ కమాండ్ రెగ్యులర్ కమాండ్ కదా అబ్బా. అచ్చా మీరు ఈరోజే జాయిన్ అయ్యారా? నో సెకండ్ డే క్లాస్. ఎన్నోసార్లు చెప్పినా కదా గిట్ మర్జ్. సింపుల్ మర్జ్ కమాండ్ ఏంటి చెప్పండి. గిట్ మెర్జ్ రిలీజ్ బ్రాంచ్ నేమ్, ఎనీ బ్రాంచ్ నేమ్. ఓకే. గిట్ మర్జ్ ఎనీ బ్రాంచ్ నేమ్. ఓ ఇక్కడ కూడా సేమ్ అదే. ఓకే, ఈవెన్ ఇక్కడ కూడా అదే సేమ్ కమాండ్. ఓకే, సేమ్ కమాండ్. ఓకే, ఎక్కడ మర్జ్ చేయాలనుకుంటే అక్కడ. చలో సో ప్లీజ్ టేక్ బ్రేక్. సో 5 minutes టైమర్. ఎందుకు నిన్న వచ్చింది? వచ్చింది. యా, ఐఎమ్ స్టార్టింగ్ ఇట్. సో ఎవరు డ్రాప్ కాకండి ప్లీజ్, అందరు ఉండండి. సో తర్వాత గిట్ కాన్ఫ్లిక్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మనం డిస్కస్ చేద్దాం. హే గైస్, కెన్ యూ హియర్ మీ? Yes, sir. Fine. So, hi sir, Priyanka Among. Hi sir, can we get notes on theoretical explanation of the concepts being covered? Yes, Priyanka. So, pratidi institute side నుంచి నోట్స్ వస్తాయి. సో ఒకటి నా రన్నింగ్ క్లాస్ నోట్స్ ఇస్తా. ఓకే, ఈ రన్నింగ్ క్లాస్ నోట్స్ ఉంటుంది. అండ్ ఆల్సో ప్రాపర్ థియరిటికల్ నోట్స్ కూడా ఉంటుంది. ఐ థింక్ ఆల్రెడీ షేర్ చేశాను, నా లింక్డ్ ఇన్ నోట్స్ నేను షేర్ చేశాను, చూసారా? లెట్ మీ షో రైట్ నౌ. సో సి మై బై ద వే, మీరు నా లింక్డ్ ఇన్ అకౌంట్ ఒకసారి చూడండి. లెట్ మీ ఓపెన్ లింక్డ్ ఇన్. సో ఐ హావ్ షేర్డ్ రైట్. సో చూసారా, గ్రూప్ లో షేర్ చేశాను. సో సాహిమా క్లోజ్ ఇట్. ఏ గ్రూప్ అన్న? బ్యాచ్ 15. బ్యాచ్ 14 గ్రూప్. ఇంకా 15 క్రియేట్ కాలే కదా. సో నా ప్రీవియస్ పోస్ట్ నేను అప్పుడే షేర్ చేశాను. అది మీరు డౌన్లోడ్ చేసుకోండి, మీకు డైరెక్ట్ డౌన్లోడ్ యాక్సెస్ ఉంటుంది. సో వేర్ ఇస్ దాట్? Sir, can I share that? యా యూ క్యాన్ షేర్. ఇది అందరికి షేర్ చేయండి. మీరు నన్ను అడుగుతున్నారా షేర్ చేయాలని లింక్? No, sir. I mean, material download చేసుకుని అది షేర్ చేస్తాను గ్రూప్ లో. చేయొచ్చు. సో మెటీరియల్ Sure, sir. ఎందుకండి, Let me share. మెటీరియల్ మీరు ఎవరితోనే షేర్ చేయొచ్చు. చూడండి, ఇది మధు కిరణ్ గురేకర్. Yeah. సో Yeah, I have shared that, sir. ఎస్, థ్యాంక్ యూ. సో మీరు ఇక్కడ చూస్తే సో గిట్ ఏంటిది, స్టోరీ ఏంటిది, సో ఈ దాని బెనిఫిట్స్ ఏంటిది, సో గిట్లో బేసిక్ కమాండ్స్ ఏంటివి, సో ఇవన్నీ నేను ఐ థింక్ 3-4 months బ్యాకే పెట్టా. 5 months బ్యాక్, అంటే మీ పాత బ్యాచ్ వాళ్ళకి గిట్ చెప్పేటప్పుడు. సో ఒక్కసారి మీరు ఇది కాదు అండ్ ఇంకా కంప్లీట్ నోట్స్ కూడా పెట్టిన. వేర్ ఇస్ దాట్? ఇది కంప్లీట్ నోట్స్. హలో ఆల్, లెట్ us ఎక్స్ప్లోర్ గిట్ అండ్ గిట్ హబ్ అని నేను కంప్లీట్ నోట్స్ పెట్టిన. మీరు ఒకసారి చూడండి 5 months బ్యాకే. సో ఇది ఎందుకు, సో దాని బేసిక్స్ ఇవన్నీ మీకు అంటే కాన్సెప్చువల్ క్లారిటీకి ఇంటర్వ్యూ పర్పస్లో హెల్ప్ అవుతాయి. బేసిక్ గిట్ కమాండ్స్ ఏంటిది, అండ్ ఈ మెటీరియల్ మీరు డౌన్లోడ్ చేసుకోండి. 29 pages మెటీరియల్ ఉంది. సో ఐ రిక్వెస్ట్ యూ టు డౌన్లోడ్ ఇట్. సో ఇందులో ఏముంది మెటీరియల్లో, ఎవ్రీథింగ్ ఈస్ దేర్. గ్రూప్ లో షేర్ చేస్తాను. యా షూర్, ఓకే, షేర్ చేయండి. అండ్ అక్కడ కూడా మీరు రీపోస్ట్ చేయండి, వేరే వాళ్ళకు కూడా వెళ్ళండి, పర్వాలేదు. సో గిట్ ఫ్లో చార్ట్, ఇది మన క్లాస్ నోట్స్, ఇది క్లాస్ స్క్రీన్ షాటే కదా. సో నేను క్లాస్లో చెప్పిన క్లాస్ నోట్స్. సో ఇవన్నీ చూడండి. ప్రియాంక, యూ గాట్ ఇట్ మ్యామ్? గిట్ కమాండ్స్, లైనెక్స్ కమాండ్స్ కూడా ఇందులో Yes, Madhu garu. Yeah. ఓకే. సో Thank you. షూర్. సో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, మీరు వేరే వాళ్ళతో కూడా షేర్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఇంకా కవర్ కాలే, ఇప్పుడు ఇది క్లాస్ నోట్స్ కానీ ఇంకా మీకు కవర్ కాలే, మీకు కవర్ అవుతాయి. ఈ పుల్కి ఫిచ్కి డిఫరెన్స్ ఏంటి ఇవన్నీ. చాలు, ఆల్రైట్. సరే, మనం ఇప్పుడు ఇది కాదు మన అజెండా. ఇప్పుడు మన యాజ్ పర్ ఆర్ అజెండా మనం ఇప్పుడు గిట్ కాన్ఫ్లిక్ట్ నేర్చుకోవాలి. బై ద వే, మీరందరూ నన్ను లింక్డ్ఇన్ లో ఫాలో కండి. యూ మే సెండ్ రిక్వెస్ట్, ఐ విల్ యాక్సెప్ట్ యూ. సో డన్. ఓకే,
యూ కెన్ ఫాలో Kiran, I have one doubt actually. విత్ ఇన్ కంటెక్స్ట్. మీరు మర్చే యా అనుష చెప్పండి. ఇది చేశారు కదా మర్జ్ మాస్టర్ అండ్ విసి బ్రాంచ్ ని. Hmm. మాకు డాటా అక్కడ ఏది దొరుకుతుంది? ఎక్కడ? ఐ డెంట్ గెట్ ఇట్, చెప్పండి. ఇప్పుడు విసి అండ్ మాస్టర్ ని మర్జ్ చేశారు కదా మెయిన్ బ్రాంచ్. సో మాకు అక్కడ రిజల్ట్ M1 V1 అలా వస్తుందా, V1 మాత్రమే వస్తుందా? రెండు వస్తాయి. ఇప్పుడు మీరు గిట్ మాస్టర్కి వెళ్తారు చూడండి, గిట్ ఎందుకంటే మాస్టర్లో మర్జ్ చేసిన కదా, గిట్ చెక్అవుట్ మాస్టర్ కొడితే కంప్లీట్ మర్జ్ అయిపోయి ఉంటుంది. ఏముంటుంది అందులో? మాస్టర్ బ్రాంచ్ డేటా ఉంటుంది, వీడియో కాల్ బ్రాంచ్ డేటా ఉంటుంది. సో ఎవ్రీథింగ్ ఇస్ దేర్. గాట్ ఇట్? సార్ ఇందులోనే మీకు ఇంకొకటి చెప్తా. సో మీకు రైట్ గుడ్, మీకు ఒక ఐడియా రావచ్చు. ఏంటిది అంటే, సార్ ఇప్పుడు లెట్స్ సే నాకు మాస్టర్లో 3-4 కమిట్స్ ఉన్నాయి. ఏమంటా అంటే M1 M2, సరే టచ్ M3 కూడా పెడతా. గిట్ యాడ్, చూడండి జాగ్రత్త వినండి, గిట్ యాడ్ M3, గిట్ కమిట్ -m M3. అట్లనే ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఏముంది LL కొడితే M3 యాడ్ అయింది ఈ కమిట్ ఐడిలో. అట్లనే ఇప్పుడు నేను గిట్ లాగ్ కొడితే ఏమొచ్చింది? M3. లెట్స్ మీకు లాగ్ లెంత్ అయిపోతుంది అనుకోండి, కొంచెం చిన్నగా చూపించాలి అంటే ఏం చేయండి అంటే గిట్ లాగ్ -1 లైన్ అని కొట్టండి. షార్ట్, ఓకే, షార్ట్ గా చూపిస్తుంది గిట్ లాగ్ -1 లైన్. అది M3కి సంబంధించింది. షార్ట్ కమిట్ ఐడి అండ్ ఓన్లీ కమిట్ మెసేజ్. ఈ ఆథర్ డీటెయిల్స్ కనిపించవు, ఈ ఆథర్ డేట్ అవి కనిపించవు. ఓన్లీ కమిట్ ఐడి షార్ట్ ఫస్ట్ కొన్ని అండ్ కమిట్ మెసేజ్ అంతే. కమిట్ ఐడి న్యూమరికల్ సార్ ఒకసారి గిట్ లాగ్ న్యూమరికల్ వన్ ఇవ్వండి. మీరు చూద్దాంలేండి, ఫస్ట్ వస్తుంది. అవి మీకు ముందు ముందు చెప్తాను బ్రో, ఇప్పుడే ఎందుకు అడుగుతున్నారు? ఓకే, ఫిల్టరింగ్ నేను చెప్తా జస్ట్ మీకు చూపించడానికి. సో నా నేనేం చేస్తున్నా ఇప్పుడు టచ్, ఓకే, సో M3 అయింది. ఇప్పుడు నేనేం చేస్తున్నా టచ్ M4 చేస్తున్నా. గిట్ యాడ్ M4. గిట్ కొందరు ఐ నో ఫ్యూ పీపుల్ ఆర్ అడ్వాన్స్డ్, సో కొంచెం వెయిట్ చేయండి, మీకు కొన్ని తెలిసి ఉన్నాయి నాకు తెలుసు. సో గిట్ కమిట్ -m, సో M4, M4ని కూడా యాడ్ చేస్తా. ఇప్పుడు ఏమొచ్చింది? గిట్ లాగ్ -1 లైన్ కొడితే M3 M4, ఇది మాస్టర్ బ్రాంచ్ లో M3 మర్జ్ చేసిన తర్వాత M3 కమిట్, M4 కమిట్. ఇప్పుడు టచ్ M5, గిట్ యాడ్ M5, గిట్ కమిట్ -m M5. ఓకే, బాగుంది. సో ఏం చేసిన ఇప్పుడు నేను 3 కమిట్స్ చేసిన, 3 కమిట్స్ లో 3 ఫైల్స్ యాడ్ చేసిన. సో లెట్ మీ స్విచ్. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటిది అంటే, ఇది మాస్టర్ లో M1 M2 M, సో 3 4 5 3 ఫైల్స్ యాడ్ చేసిన. ఇప్పుడు వీడియో కాల్కి చెక్అవుట్ అవుతా. వీడియో కాల్లో ఏవో ఉన్నాయి, సమ్ XYZ డేటా ఉంది. ఇప్పుడు నేను మర్జ్ చేస్తే ఏమవుతుంది? ఈ అన్ని కలిపి ఇందులోకి వచ్చేస్తాయి, అవునా? ఇక్కడ ఉన్నాయి అన్ని కలిపి ఇందులోకి వస్తాయి, ఇందులోకి వస్తాయి. నాకు అట్లా వద్దు సార్, నాకు ఓన్లీ M5 ఒక్కటే రావాలి. ఐ డోంట్ వాంట్ టు మర్జ్ M4 M3 M2 M1. I just want to merge only a particular commit ID, a specific commit ID. Is it possible? Okay, my question అర్థమైందా ఇప్పుడు? So, okay, there are 2 branches. You would like to merge the branches, but while merging, you don't want to merge entire branch. You want to merge a specific commit ID data. A specific commit ID data మాత్రమే మర్జ్ ఇక్కడికి రావాలి, మర్జ్ అయ్యి మిగతా అంతా అబార్ట్ కావాలి ఆర్ ఇగ్నోర్ కావాలి. ఈజ్ దట్ పాసిబుల్? ఎస్. అంటే మీరు సెలెక్టివ్ గా పిక్ చేయాలి, దాన్నే చెర్రీ పిక్ అని అంటారు. ఓకే, ఆ సెలెక్టివ్ కమిటెడ్ ని పిక్ చేయాలి, దాన్ని ఏమంటారు? చెర్రీ పిక్ అని అంటారు. ఆ కమాండ్ ఏంటిదో చూడండి, గిట్ చెర్రీ CHERRY -pick commit ID. ఓకే, ఆ స్పెసిఫిక్ కమిట్ ఐడిని మీరు చెర్రీ పిక్ చేయండి, అంటే ఆ స్పెసిఫిక్ కమిట్ ఐడిని మర్జ్ చేయండి. సో చూడండి ఇప్పుడు మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు మీరు చూడండి, గిట్ లాగ్ కొడితే M5 కమిట్ ఐడినే మర్జ్ చేద్దాం, మిగతా వాటిని వద్దు, ఇవన్నీ మనం డిస్కార్డ్ చేద్దాం. ఓకే, సో క్యూ గిట్ లాగ్ -1 లైన్. ఓకే, మీకు ఇది ఒక్కటే మర్జ్ చేయాలి, ఈ ఒక్క కమిట్ ఐడిని, ఈ M4 M3 ఇవేం వద్దు. సో నేను ఏం చేసి ఇప్పుడు నేను గిట్ చెక్అవుట్ VCకి వెళ్తా, వీడియో కాల్కి. ఇప్పుడు నేను ఏం చేస్తా, గిట్ మర్జ్
మాస్టర్ అని అన్నా అనుకోండి, ఇక్కడ ఉన్నదంతా ఇక్కడికి మర్జ్ అయిపోతుంది. ఓకే, M1 M2 M3 బ్లా 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 అన్నీ వచ్చేసేస్తాయి. బట్ what I want to merge only M5. So what should I do? Git cherry-pick that commit ID. మీరు ఫుల్ లెంత్ కమిట్ ఐడి ఇచ్చినా ఓకే, ఆర్ఎల్స్ ఇది షార్ట్ కమిట్ ఐడి ఇచ్చినా ఓకే. సో పేస్ట్. ఏమైంది? ఓన్లీ M5 ఇది ఒక్కటే మర్జ్ అయింది వీడియో కాల్ బ్రాంచ్ లోకి. ఓన్లీ M5 ఒకటే మర్జ్ అయింది. మీరు ఎల్ఎల్ కొట్టండి, M5 ఒకటే మర్జ్ అయింది. మరి మిగతా ఎందుకు మర్జ్ కాలే? బికాజ్ మీరు గిట్ మర్జ్ కమాండ్ వాడలే, మీరు స్పెసిఫిక్ గా పిక్ చేసుకోండి. దాన్నే చెర్రీ పిక్ అంటారు. గాట్ ఇట్ సార్? కాన్సెప్ట్ అర్థమైందా? వాట్ ఈస్ గిట్ చెర్రీ పిక్ అంటే మీరు చెప్పేలా ఉండాలి. జస్ట్ టైప్ yes ఎవ్రీవన్, క్విక్. మధు గారు ఒక చిన్న క్వశ్చన్ అండి. రియల్ టైమ్ లో యూజ్ చేస్తాం మధు అన్న కమాండ్. మీరు ఎక్కువ యూజ్ చేయరు బికాజ్ మన డెవలపర్స్ కాదు కదా, బట్ డెవలపర్స్ బాగా యూజ్ చేస్తారు. కానీ కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే డెవలపర్స్ డెవాప్స్ ఇంజనీర్స్ కాదు, వాళ్ళకు డెవలప్మెంట్ తెలుసు కానీ ఈ గిట్ కమాండ్స్ అంత తెలియవు. వాళ్ళు మన హెల్ప్ అడుగుతారు, మీరు చెప్పేలా ఉండాలి. ఓకే, సో ఇది మేజర్లీ డెవలపర్స్ యూజ్ చేయాలి. బట్ ఇప్పుడు మార్జిన్ తిన్నుంది కాబట్టి డెవాప్స్ ఇంజనీర్స్కే ఎక్కువ పని ఉంటుంది. గాట్ ఇట్? యూజ్ చేస్తాం, అట్లీస్ట్ ఇంటర్వ్యూ పాయింట్లో అయితే ఖచ్చితంగా యూజ్ చేస్తాం. ఇంటర్వ్యూలో ఖచ్చితంగా అడుగుతారు ఇట్లాంటివి. రియల్ టైంలో ఏదైనా సినారీ చెప్పగలుగుతారా అండి? చెర్రీ పిక్ చేస్తారు బ్రో, అంటే మనం చెయ్యం, బై ద వే డెవలపర్స్ చేయము, రియల్ టైంలోనే చేస్తారు. అంటే మ్యూట్ మ్యూట్ నేను అందరినీ మ్యూట్ చేస్తున్నా. ఓకే, సో అందరినీ మ్యూట్ చేస్తున్నా, సో నాయిస్ వస్తుంది. సో రియల్ టైంలో ఇది యూజ్ చేస్తారు. రియల్ టైంలో ఎట్లా అంటే మనం చేయం, డెవాప్స్ ఇంజనీర్స్ పెద్దగా చేయరు, కానీ వీళ్ళు చేస్తారు. ఎవరు? డెవలపర్స్. వాళ్ళు కోడ్ రాస్తూ ఉంటారు. ఓకే, ఇక్కడ డెవలపర్ కోడ్ రాస్తాడు, అక్కడ డెవలపర్ కోడ్ రాస్తాడు. సో లెట్స్ ఇక్కడ మధు కోడ్ రాస్తాడు, ఇక్కడ కిరణ్ కోడ్ రాస్తాడు. మధు ఏదో కోడ్ రాస్తాడు, కిరణ్ ఏదో వేరే కోడ్ రాస్తాడు. సో మధుకి కిరణ్ కోడ్తో పని ఉంది, మొత్తం కోడ్ అవసరం లేదు, ఆ స్పెసిఫిక్ పాయింట్ ఆఫ్ దాంట్లో కోడ్ కావాలి, మర్జ్ చేస్తారు. ఓన్లీ దాన్నే చెర్రీ పిక్ చేస్తారు. గాట్ ఇట్ సార్? టైప్ yes. ఓకే, సో యా నౌ. సో నితిన్, నువ్వు ఫోకస్ హియర్. నో, వై ఆర్ యూ ఆస్కింగ్ వాట్ ఈస్ గిట్ ఫోర్? చెప్తాను బ్రో, చెప్తాను. యుల్ గెట్ టు నో ఎవ్రీథింగ్. ఓకే, యా నౌ చలో ఫోకస్ హియర్. నేను చెప్పిన కాన్సెప్ట్ మీద అయితే ప్రస్తుతానికి ఫోకస్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు మనం గిట్ చెర్రీ పిక్ చూద్దాం. ఒక్క 5 minutes ఎక్స్ట్రా తీసుకుంటా, ఎందుకు? బికాజ్ మన క్లాస్ లేట్గా స్టార్ట్ అయింది కాబట్టి. నౌ వాట్ ఈస్ గిట్ చెర్రీ పిక్? సో గిట్ చెర్రీ పిక్ అంటే, సారీ గిట్ చెర్రీ పిక్, వాట్ ఈస్ గిట్ కాన్ఫ్లిక్ట్? సో మరి గిట్ కాన్ఫ్లిక్ట్ ఏంటి సార్? ఓకే, గిట్ కాన్ఫ్లిక్ట్ అంటే ఏంటి సార్? ఒకసారి అర్థం చేసుకుందాం. ఓకే, కాన్ఫ్లిక్ట్. సో కాన్ఫ్లిక్ట్ అది కూడా గిట్ లో ఎందుకు వస్తుంది అంటే, బేసికల్లీ లెట్స్ ఏ బ్రాంచెస్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, బ్రాంచ్. ఓకే, ఇది మేబీ మాస్టర్ బ్రాంచ్, ఇది మేబీ రిలీజ్ బ్రాంచ్. ఓకే, సో ఇక్కడ ఫైల్ ఉంది M1 అనే ఫైల్, కొత్త బ్రాంచ్ క్రియేట్ చేసినాం, ఇక్కడ కూడా వచ్చింది. R1 అనే ఫైల్ క్రియేట్ చేసినాం, ఇక్కడికి వచ్చినాం, మర్జ్ చేసినాం. సరే, ఇక్కడ కూడా R1 వస్తుంది. లేదు తర్వాత మర్జ్ చేస్తా అంటే ఇక్కడ M2 పెట్టుకో, M3 పెట్టుకో, తర్వాత ఇక్కడికి రా, R2 పెట్టు, ఇక్కడికి రా, మర్జ్ చేయి. సో R1 R2 కూడా ఇక్కడికి వచ్చేస్తాయి, ప్రాబ్లం లేదు. R1 R2 మర్జ్ అయితే అవుతుంది, కానీ మర్జ్ కమిట్ ఐడి వస్తుంది. ఏమొస్తుంది? ఒక VI ఎడిటర్ పాపప్ ఓపెన్ అవుతుంది, మిమ్మల్ని అక్కడ మర్జ్ కమిట్ ఐడి అడుగుతుంది. వై వుడ్ యూ లైక్ టు మర్జ్ ద బ్రాంచెస్ అని అడుగుతుంది. మరి కాన్ఫ్లిక్ట్ ఎప్పుడు వస్తుంది సార్ మర్జ్ చేసేటప్పుడు అంటే, ఇక్కడ వేరే వేరే ఫైల్స్ ఉంటే ఓకే. ఇక్కడ M1 ఉంది, ఇక్కడ R1 ఉంది, ఈ ఫైల్ కి సంబంధం లేదు. ఓకే, ఇక్కడ M3 ఉంది, ఇక్కడ R3 ఉంది, ఈ ఫైల్ కి అంటే ఈ కోడ్ కి సంబంధం లేదు. బట్ వాట్ ఇఫ్ రెండు బ్రాంచెస్ లో సేమ్ ఫైల్ నేమ్ తో కోడ్ ఉంటే? వాట్ ఇఫ్ రెండు బ్రాంచెస్ లో సేమ్ ఫైల్ నేమ్ ఉంది? లెట్స్ సే ఏదో ఒక ఫైల్ నేమ్ తీసుకుందాం, XYZ అనే కోడ్ ఉంది, ఫైల్ నేమ్. ఆ ఫైల్ నేమ్ ఏంటిది? XYZ. ఇక్కడ XYZ ఉంది. ఓకే, సో ఇక్కడ XYZ ఉంది, ఇక్కడ XYZ ఉంది. సో సేమ్ కోడ్, అంటే సేమ్ నేమ్ తో కోడ్ అక్కడ ఉంది. ఇది ఎందుకు కాపీ? వన్ సెకండ్.
సరేలేండి, ఇక్కడ నేను టైప్ చేస్తాను ఇదంతా. XYZ అక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఇప్పుడు మర్జ్ చేసే ప్రాబ్లం ఏంటిది? ఇంకోటి, నేమ్స్ ఏమో సేమ్ ఉన్నాయి, మరి లోపల డేటా ఒకటేనా అంటే లేదు. ఈ డెవలపర్ ఏమో ఇంకోలా రాశాడు కోడ్, ఈ డెవలపర్ ఏమో ఇంకోలా రాశాడు. ఇందులో 1 2 3 ఉంటే ఇందులో 3 2 1 ఉంది, అంటే డిఫరెంట్ కోడ్ ఉంది. ఇప్పుడు మర్జ్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇప్పుడు ఎట్లా మర్జ్ కావాలి? ఏ కోడ్ ని సుపీరియర్ గా తీసుకోవాలి? ఈ డెవలపర్ కోడ్ సుపీరియర్ అంటే ఇది కరెక్టా, ఇది కరెక్టా? సో గిట్ కి తెలియదు, గిట్ కెన్ మర్జ్. ఓకే, గిట్ ఈజ్ ఇంటెలిజెంట్ డివైస్, ఇంటెలిజెంట్ సాఫ్ట్వేర్, బట్ దానికి ఇంటెలిజెన్స్ మనమే ఇవ్వాలి. ఇప్పుడు దేన్ని మర్జ్ చేయాలి? ఇప్పుడు ఇది పర్ఫెక్ట్ కూడా, ఇది పర్ఫెక్ట్ కూడా గిట్ కి తెలియదు. ఓకే, సో గిట్ ఏం చేస్తుంటే కాన్ఫ్లిక్ట్ త్రో చేస్తుంది. ఐఎమ్ అనబుల్ టు మర్జ్, ఐఎమ్ అనబుల్ టు ఆటో మర్జ్, మీరే డిసైడ్ కండి అని ఈ డెవలపర్స్ పైన వదిలేస్తుంది. ఓకే, అప్పుడు ఏం చేయాలి? ఇక్కడ మధు, ఇక్కడ కిరణ్ ఇద్దరు కూర్చొని డిసైడ్ కావాలి ఏ కోడ్ కరెక్ట్. ఓకే, 1 2 3 కరెక్టా, 3 2 1 కరెక్టా, ఏదో ఒకదాన్ని వాళ్ళు ఫిక్స్ చేస్తారు. డిసైడ్ లేదు, రెండిట్లో ఇంకొంచెం చేంజెస్ ఉన్నాయి. 1 2 3 4 5 ఇది కరెక్ట్, సరే ఫైన్, అది కరెక్ట్ అని డిసైడ్ అయ్యి అప్పుడు వాళ్ళు ఓకే చేస్తే గిట్ మర్జ్ చేస్తారు. కాన్సెప్ట్ అర్థమైందా? అంటే సింపుల్ గా ఏంటిది అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది, రెండు బ్రాంచెస్ లో సేమ్ ఫైల్ ఉంటే, సేమ్ ఫైల్ నేమ్ ఉంటే అండ్ సేమ్ ఫైల్ రెండు బ్రాంచెస్ లో సేమ్ ఫైల్ ఉంటే ఇట్ విల్ నాట్ బి ఏబుల్ టు మర్జ్. అంటే సేమ్ కోడ్ ఉంటే మళ్ళీ మర్జ్ అవుతుంది, కానీ ఇక్కడ వేరే కోడ్ ఉంది, ఓకే, ఇక్కడ వేరే కోడ్ ఉంది, ఇక్కడ వేరే కోడ్ ఉంది, అప్పుడు అది మర్జ్ చేయలేదు. ఎందుకంటే ఏది ఫైనలైజ్ చేయాలో గిట్ తెలియదు. సో ఇట్ విల్ నాట్ బి ఏబుల్ టు ఆటో మర్జ్. జనరల్ ఇప్పుడు మనం చూసిందంతా ఆటో మర్జ్ గిట్టే చేసుకుంది. ఇప్పుడు మీరు చేయాలి, ఏదో ఒకటి మీరు డిసైడ్ కావాలి, ఆ తర్వాత అది ఆటోమేటికలీ మర్జ్ చేస్తుంటారు. థియరీ క్లియరా? ఓకే, సో ఇప్పుడు మనం చూద్దాం ప్రాక్టికల్ గా. లెట్స్ సే నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నా, సరే ఇది మొత్తం మర్జ్ చేస్తా, గిట్ మర్జ్. ఓకే, సో ఇందులో పోతుంటే గిట్, ఓకే, ఇప్పుడు ఎక్కడ ఉన్నా? నేను వీడియో కాల్ బ్రాంచ్లో ఉన్నా. ఏదో ఒక ఫైల్ తీసుకుంటా అబ్బా. సో వాట్ ఐ డూ, సో ఐ క్రియేట్ ఎ ఫైల్ కాల్డ్ VIM హీరో అనే ఫైల్ క్రియేట్ చేస్తున్నా. సో ఐఎమ్ క్రియేటింగ్ ఎ ఫైల్ కాల్డ్ హీరో. ఓకే, సరే, సమ్ శాంపుల్ ఫైల్. సో ఎస్, సో నౌ వీ నీడ్ టు టైప్. సో చెప్పండి, ఎవరు హీరో మీలో? సో వి ఆల్ ఆర్ హీరోస్ ఇన్ ఫ్యాక్ట్. ఓకే, సో నేను ఏం చేస్తానంటే ఎవరి స్టైల్ వాళ్ళది, ఎవరి లైఫ్ వాళ్ళది, ఎవరి స్ట్రగుల్ వాళ్ళది. సో లెట్స్ సే నేను ఏం చేస్తా అంటే ఇక్కడ నేను ఇందులో వీడియో కాల్ బ్రాంచ్ లో మధు ఈజ్ అ హీరో అని టైప్ చేస్తా. MADH, మధు ఈజ్ అ హీరో అని టైప్ చేస్తా. ఓకే, సేవ్ చేస్తున్నా. అట్లనే ఏం చేస్తా, ఇక్కడ మధు ఈజ్ అ హీరో అంట, సో అనుష ఈజ్ అ హీరో అంట, ఇందులోనే టైప్ చేస్తున్నా. చూడండి, జస్ట్ ర్యాండమ్ గా అనుష ఈజ్ అ హీరో. నాకు ఇక్కడ పేర్లు ఎవరు కనిపిస్తే వాళ్ళే టైప్ చేస్తున్నా, ఏతో స్టార్ట్ అయినవి. అట్లనే అలీ ఈజ్ అ హీరో అంట. ఓకే, సో ఇంకొన్ని పేర్లు చూసుకుందాం. లెట్స్ సే మనోరమ ఈజ్ అ హీరో అంట, సంథింగ్ ఈజ్ అ హీరో. ఇది ఎక్కడ, ఈ ఫైల్ ఎక్కడ ఉంది ఇప్పుడు చెప్పండి? వీడియో కాల్ బ్రాంచ్ లో ఉంది. ఎస్కేప్, ఓకే, ఎస్కేప్ Shift:WQ. మీకు తెలుసు కదా ఇంకా VI ఎడిటర్ వచ్చు. సో నేను కోడ్ రాసా, ఆ కోడ్ పేరు ఏంది? హీరో అనే ఫీచర్ కోడ్. సో WQ సేవ్ చేసిన. గిట్ స్టేటస్ కొట్టండి, గిట్ యాడ్ చేయండి, గిట్ కమిట్ -m హీరో కోడ్ ఫ్రమ్ ఏ బ్రాంచ్? వీడియో కాల్ బ్రాంచ్. సూపర్. ఇప్పుడు నేను ఏం చేస్తా, గిట్ చెక్అవుట్ మెయిన్ మాస్టర్ బ్రాంచ్. ప్రస్తుతానికి మనం లోకల్ చేస్తున్నాం కదా, మాస్టర్. సో అక్కడ ఆల్రెడీ హీరో ఫైల్ ఉంది, నేను ఇప్పుడు మర్జ్ చేస్తే మర్జ్ అవుతుంది, ఇక్కడ లేదు హీరోది. ఇప్పుడు నేను ఇక్కడ మర్జ్ చేస్తే ఈజీగా మర్జ్ అయిపోతుంది ఆటోమేటికల్లీ. బట్ అజ్యూమ్ చేసుకోండి, ఇక్కడ వేరే డెవలపర్ ఉన్నాడు, అక్కడ వేరే డెవలపర్ ఉన్నాడు, అక్కడ మధు ఉన్నాడు, ఇప్పుడు ఇక్కడ కిరణ్ ఉండి అనుకుందాం. ఏం చేస్తాను ఇప్పుడు? LL, ఇక్కడ మళ్ళీ నేను హీరో కోడ్ రాస్తా, VIM హీరో. ఇక్కడ నేను కంప్లీట్లీ డిఫరెంట్ గా పెడతా. ఎస్కేప్ I, ఇన్సర్ట్ మోడ్ లోకి వచ్చిన.
అక్కడ మధు ఈజ్ హీరో అన్న కదా, ఇక్కడ కిరణ్ ఈజ్ అ హీరో. ఓకే, సో డేవిడ్ ఈజ్ అ హీరో. ఇంకేం చేద్దాం, సో ఇక్కడ మేబీ అస్గర్ ఈజ్ అ హీరో అంట. అస్గర్ ఈజ్ అ హీరో. ఓకే, సో శివ ఈజ్ అ హీరో అని ఇక్కడ పెడతా. ఇవి వేరే కోడ్. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అక్కడ వేరే కోడ్ ఉంది, ఇక్కడ వేరే కోడ్ ఉంది. సేవ్ చేసిన. ఓకే, అక్కడ వేరే కోడ్ ఉంది, ఇక్కడ వేరే కోడ్ ఉంది. మాస్టర్ బ్రాంచ్ లో వేరే ఉంది, వీడియో కాల్ బ్రాంచ్ లో వేరే ఉంది. ఇప్పుడు గిట్ యాడ్ డాట్ గెట్ స్టేటస్. ఓకే, స్టేజింగ్ వచ్చింది. గెట్ కమిట్ -m హీరో ఎక్కడ, మాస్టర్ బ్రాంచ్ లో, మాస్టర్ బ్రాంచ్. సో నౌ సీ ద గేమ్. సో ఇక్కడ వేరే హీరో మాస్టర్ బ్రాంచ్ లో క్యాట్ హీరో, అక్కడ వేరే హీరో వీడియో కాల్ బ్రాంచ్ లో, అక్కడ మధు మనోరమ బ్లా 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 ఉంది, ఇక్కడ కిరణ్ డేవిడ్ అస్గర్ శివ బ్లా 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 ఉంది. మరి ఇప్పుడు మర్జ్ చేస్తే ఏ హీరో కోడ్ తీసుకోవాలి, గిట్ కూడా తెలియదు ఇంకా. ఇప్పుడు చూడండి గిట్ మర్జ్. సో ఫస్ట్ ఇక్కడ గిట్ స్టేటస్ కొట్టండి, క్లీన్ ఉండాలి. ఓకే, ఇక్కడ క్లీన్ ఉంది, అక్కడ ఫైన్. గిట్ చెక్అవుట్ వీసీ కూడా చెక్అవుట్ చేస్తే ఇక్కడ ఒకసారి గిట్ స్టేటస్ అంటే ప్రాపర్గా కమిట్ అయి ఉండాలి. అక్కడ ఇక్కడ ప్రాపర్గా కమిట్ అయింది. మీరు ఎక్కడి నుంచైనా మర్జ్ చేయండి. సరే మాస్టర్ నుంచే మర్జ్ చేద్దాం. ఇప్పుడు మళ్ళీ గిట్ చెక్అవుట్ మాస్టర్. సో మర్జ్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఏమొస్తుంది, కాన్ఫ్లిక్ట్ త్రో చేస్తుంది. గిట్ విల్ నాట్ బి డూ ఆటో మర్జ్, గిట్ విల్ నాట్ బి ఏబుల్ టు డూ ఆటో మర్జ్. గిట్ మర్జ్ విసి బ్రాంచ్, మిగతా అన్ని మర్జ్ అవుతాయి, కానీ ఒక్క ఫైల్లో ప్రాబ్లం వస్తుంది. హీరో ఫైల్, ఆటో మర్జింగ్ హీరో ఫైల్, కాన్ఫ్లిక్ట్ డిటెక్టెడ్, మర్జ్ కాన్ఫ్లిక్ట్ ఇన్ హీరో ఫైల్, ఆటోమేటిక్ మర్జ్ ఫెయిల్డ్, ఫిక్స్ ద కాన్ఫ్లిక్ట్ ఫస్ట్ దెన్ కమిట్ ద రిజల్ట్. సో ఇప్పుడు ఇప్పుడు ఏమైంది, కాన్ఫ్లిక్ట్ వచ్చింది, మాస్టర్ మర్జింగ్ కాన్ఫ్లిక్ట్ వచ్చింది. మరి దీన్ని ఫిక్స్ చేయాలంటే ఫస్ట్ కాన్ఫ్లిక్ట్ని ఫిక్స్ చేయండి, తర్వాత కమిట్ చేయమని చెప్తుండు. గాట్ ఇట్ సార్. ఇప్పుడు మీకు కాన్ఫ్లిక్ట్ ని ఎట్లా క్రియేట్ చేయాలని అర్థమైందా? when do you get conflict? When two developers working on the same file but the content is different. Yes, type yes everyone. I have time. అందరు టైప్ చేయాలి. ఓకే, నౌ ఇప్పుడు మరి ఏం చేయాలి, మీరు ఒకసారి ఆ హీరో ఫైల్ కూడా ఆల్టర్ అయిపోతుంది. మీరు ఎప్పుడైతే మర్జ్ చేయడానికి ట్రై చేస్తారో, మర్జ్ కాన్ఫ్లిక్ట్ డిటెక్ట్ అవుతుందో, ఆ హీరో ఫైల్ ఏమవుతుంది తెలుసా, మీరు విఐఎం హీరో కొట్టండి, ఏమైతుంది క్యాట్ హీరో కొట్టండి పోనీ ఫస్ట్. అయితే ఏమైందంటే ఇదేమో ఒక బ్రాంచ్ లో కోడ్, ఇదేమో ఇంకో బ్రాంచ్ లో కోడ్, అవి రెండు ఏమవుతాయి అంటే ఇట్లా డివైడ్ అవుతాయి, సెగ్రిగేట్ అవుతాయి. ఇట్లా 3 ఇట్లా వచ్చి ఇదేంటిది మాస్టర్ బ్రాంచ్ లో, మాస్టర్ బ్రాంచ్ లో ఏముంది, కిరణ్ డేవిడ్ అస్గర్ శివ ఉంది. ఇదేమో వీడియో కాల్ బ్రాంచ్, మధు అంటే వేరే బ్రాంచ్, మధు అనూష అలీ మనోరమ ఉంది. సో ఓకే, మొత్తం కోడ్ ని ఒక ఫైల్లో తెచ్చి పెట్టింది. ఇప్పుడు గిట్ ఏం చేయాలో గిట్ కూడా తెలియదు ఇప్పుడు, బికాస్ దెర్ ఇస్ అ కాన్ఫ్లిక్ట్. గిట్ కూడా తెలియదు కాబట్టి గిట్ ఏం చేసిందంటే మొత్తం కోడ్ ని హీరో ఫైల్లో యాడ్ చేసి పెట్టింది. అంటే ఈ హీరో ఫైల్ ని ఆ హీరో ఫైల్ ని మొత్తం కలిపేసేసింది, కలిపి సెగ్రిగేట్ చేసింది ఇట్లా మధ్యలో ఒక డివిజన్ లాగా. ఇప్పుడు మనం డిసైడ్ కావాలి, ఇద్దరు డెవలపర్స్ కూర్చొని డిసైడ్ కావాలి, మరి ఏ కోడ్ ని ఫైనల్ చేద్దాం, ఏ కోడ్ ని ఫైనల్ చేద్దామని ఇద్దరు డెవలపర్స్ కలిసి డిసైడ్ కావాలి. సో ఇప్పుడు విఐఎం హీరో ఇద్దరు డెవలపర్స్ కలిసి ఓకే వీళ్ళు డిసైడ్ కావాలి. ఇదేమో మాస్టర్ బ్రాంచ్, ఇదేమో రిలీజ్ బ్రాంచ్ ఆర్ వీడియో కాల్ బ్రాంచ్. చూడండి ఇది వీడియో కాల్ బ్రాంచ్, ఇదేమో హెడ్ పాయింటర్ అంటే మాస్టర్ బ్రాంచ్. డిసైడ్ కావాలి. సో డిసైడ్ అవుతుండే ఎస్కేప్ ఐ. సో ఏ కోడ్ పెడదాం ఫస్ట్, ఈ పైన అవసరం లేదు. ఓకే, సో ఈ మధ్యలో డివిజన్ కూడా అవసరం లేదు, అది ఇది రెండు కరెక్ట్, రెండింటిని యాడ్ చేద్దాం. సో ఇంకా దీంతో పాటు ఎక్స్ట్రా కూడా యాడ్ చేద్దాం. ఏమని పెడదాం, సో వి ఆల్ ఆర్ హీరోస్, వి ఆల్ ఆర్ హీరోస్ ఆఫ్ AWS DevOps అని యాడ్ చేస్తున్నాం. ఓకే, సో ఇది అల్టిమేట్ ఫైనల్ కోడ్. సో గిట్కి ఇద్దరు డెవలపర్స్ కలిసి డిసైడ్ అయ్యి చెప్పింది ఇదే ఫైనల్ కోడ్. ఇప్పుడు చూడండి ఎస్కేప్ shift:/WQ స్మాల్ WQ సేవ్ చేసిన. ఇప్పుడు చూడండి ఇంకా కాన్ఫ్లిక్ట్ అట్నే ఉంటుంది, మీరు కమిట్ చేయాలి. గిట్ స్టేటస్ కొట్టండి, స్టేటస్ బోత్ యాడెడ్ హీరో.
ఓకే, సో కాన్ఫ్లిక్ట్ వచ్చింది, బోత్ యాడెడ్. ఇప్పుడు మీరు ఏం చేయాలి, గిట్ కమిట్. ఓకే, ఇద్దరు డెవలపర్స్ యాడ్ చేసిండ్రు అంటే సెట్ సాల్వ్ చేసింది దాన్ని. గిట్ కమిట్ -m హీరో ఫైల్ కాన్ఫ్లిక్ట్ రిజాల్వ్డ్. స్పెల్లింగ్ రా కాన్ఫ్లిక్ట్ రా కాన్ఫ్లిక్ట్ ఇది ఓకే, మెసేజ్ ఏదైనా ఓకే. FLI గిట్ సార్ ఇది ఓకే, ఇది ఇంపార్టెంట్. గిట్ కమిట్ -m హీరో ఫైల్ కాన్ఫ్లిక్ట్ రిజాల్వ్. దాట్స్ ఇట్. సో రిజాల్వ్ అయిపోయింది, ఫిక్స్ అయిపోయింది. ఏమంటుంది, గిట్ ఏమైనా తప్పు చేసామా? యాడ్ చేయాలి. ఐఎమ్ సారీ, ఇది ఎందులో ఉంది, వర్క్ స్పేస్ లో పడ్డది కదా ఈ ఎంట్రీ. ఇప్పుడు దీన్ని మనం యాడ్ చేయాలి కదా, గిట్ యాడ్ డాట్. ఇక్కడ అదే అంటుంది చూడండి, కమిటింగ్ నాట్ పాసిబుల్ బికాస్ యూ హ్యావ్ అన్మర్జ్డ్ ఫైల్స్. సరే అంటే వర్క్ స్పేస్ లో ఉన్నాయి బేసికల్. గిట్ యాడ్ డాట్ గిట్ స్టేటస్. ఓకే, మోడిఫైడ్ చూడండి ప్రాపర్ గా. ఇదేమో అన్మర్జ్డ్, ఇంతకుముందు బోత్ యాడ్ అట్లా వచ్చింది, ఇప్పుడు మోడిఫైడ్. గిట్ కమిట్ -m ఏరియా కాన్ఫ్లిక్ట్ రిజాల్వ్డ్. ఎక్కడ పోయింది, ఇక్కడ హీరో ఫైల్ కాన్ఫ్లిక్ట్ రిజాల్వ్డ్. హీరో ఫైల్ గిట్ కాన్ఫ్లిక్ట్ రిజాల్వ్డ్. డన్. సార్ కోట్స్ డబుల్ కోట్స్ డబల్ కోట్స్ వచ్చినాయి. ఓకే ఇట్స్ ఓకే, గాట్ ఇట్. డన్. ఎక్స్ట్రా పెట్టిన. మీకు ఇట్లా వచ్చినప్పుడు హ్యాండిల్ చేయాలని తెలియకపోతే Ctrl+C కొట్టండి, మళ్ళీ ఒకసారి చేస్తారు ఫ్రెష్ గా. ఓకే, డన్. ఒక్క నిమిషం. గిట్ కమిట్ -m హీరో ఫైల్ కాన్ఫ్లిక్ట్ రిజాల్వ్. డన్. సో రిజాల్వ్ అయిపోయింది. ఇప్పుడు మీరు చూడండి, మాస్టర్కి వచ్చిన చూడండి, ఈ మధ్య కాన్ఫ్లిక్ట్ పోయి మాస్టర్కి వచ్చిన. ఇప్పుడు LL కొట్టండి, క్యాట్ హీరో కొట్టండి, వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు మీరు గిట్ లాగ్ కొట్టండి, మీకు అది వస్తుంది, మర్జ్ కమిట్ ఐడి. అక్కడ ఇక్కడ రెండు మర్జ్ చెప్పిన, హీరో ఫైల్ కాన్ఫ్లిక్ట్ రిజాల్వ్. ఇందులో ఏముంది, గిట్ క్యూ గిట్ షో వాట్ ఈస్ దేర్ ఇన్ ఇట్, సి. సో ఇది ఉంది, కొత్తగా ఇవి ఎక్స్ట్రా యాడ్ చేసినాం. ఫైనల్లీ మనం ఇది యాడ్ చేసినాం, వి ఆల్ ఆర్ హీరోస్. సో అక్కడ ఇక్కడ రెండింటిని సెట్ చేసినాం. ఓకే, గాట్ ఇట్ సార్, అర్థమైందా? ఓకే, సో బేసికల్లీ మీరు అర్థం చేసుకోవాల్సింది, ఓకే, మీరు అర్థం చేసుకోవాల్సింది కాన్ఫ్లిక్ట్ వెన్ ఇట్ విల్ అక్కర్ when two branches are trying to merge and there is a file with same name in it. రెండు బ్రాంచెస్ లో సేమ్ నేమ్ ఉంది అండ్ లోపల కోడ్ వేరే వేరే ఉంది. ఇక్కడ 1 2 3 ఇక్కడ ఉంటే ఇక్కడ 3 2 1 ఉంది. అండ్ మర్జ్ చేయడానికి పోతే గిట్ ఆటోమేటికల్లీ మర్జ్ చేయలేదు. గిట్ కి ఆ ఇంటెలిజెన్స్ లేదు, గిట్ డెవలపర్ కాదు, ఆ డెవలపర్స్ డిసైడ్ చేయాలి. అప్పుడు మధు అండ్ కిరణ్ ఇద్దరు కలిసి జూమ్ కాల్లోకి వచ్చి డిసైడ్ చేస్తారు ఏ కోడ్ ఫైనల్ చేయాలో. ఫైనల్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని యాడ్ చేసి కమిట్ చేస్తే అయిపోద్ది. దట్స్ ఇట్. ఆ కమిట్ కాన్ఫ్లిక్ట్ రిజాల్వ్ అయిపోతుంది. ఆర్ యూ విత్ మీ సార్? హలో సార్ అన్న వీడియో కాల్ లో కోడ్ వేరే ఉంటది కదా అన్న, వీడియో కాల్ బ్రాంచ్. వీడియో కాల్లో మనం ఇంకా మర్జ్ చేయలే కదా, అందులో ఏది ఉంటుందో అదే ఉంటుంది. అండ్ అన్న రియల్ టైమ్ లో సపోజ్ బోత్ ఫైల్స్ లో హండ్రెడ్స్ ఆఫ్ లైన్స్ ఉంటాయి, సో ఈ వేలోనే కాన్ఫ్లిక్ట్ రిజాల్వ్ ఈ వేలోనే చేయాలి. కాన్ఫ్లిక్ట్ వచ్చిందంటే డెవలపర్స్ క్రియేట్ చేస్తేనే వస్తుంది, మరి డెవలపర్స్ సాల్వ్ చేయాలి, మనం చేయం కాన్ఫ్లిక్ట్. మనం ఎవరు హండ్రెడ్స్ ఆఫ్ లైన్స్ ఉన్నా ఇదే ఎన్ని లైన్స్ ఉన్నా ఇట్లనే చేస్తారు. ఓకే, ఇదే అల్టిమేట్ వే. రకరకాల మేబీ వాళ్ళ దగ్గర ఆటోమేషన్ టూల్స్ ఉన్నా కూడా ఫైనల్లీ డెవలపర్స్ డిసైడ్ కావాలి ఏ కోడ్ అనేది, మనం కాదు కదా కోడ్ రాసింది. ఓకే, సో వీఆర్ డెవాప్స్ ఇంజనీర్స్. ఫైన్, ఇది ఓకే. సో వన్ క్విక్ అనౌన్స్మెంట్. సో రేపు ఓకే, సో రేపటి నుంచి బికాస్ బ్యాచ్ 14 వాళ్ళకు కొంచెం చివర్లో కాన్సెప్ట్స్ పెండింగ్ లో ఉన్నాయి. సో వాళ్ళకి ఈ వీక్ నేను బ్యాచ్ 14 వాళ్ళకి కూడా క్లాసెస్ తీసుకుంటున్నా. మీకు షార్ప్ నేను 7 కి స్టార్ట్ చేస్తా, 7.1 కి స్టార్ట్ చేస్తా. ఓకే, సో 7 to 8 మీకు, 8:15 to 9 వాళ్ళకు. ఓకే, సో ఈ 1-2 వీక్స్ ఇలానే ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళది కోర్స్ ఎండ్ టు ఎండ్ అయిపోయిన తర్వాత ఇంకా మొత్తం మీకే 7 to 8:15 ఆర్ అప్ టు 8:30 వరకు తీసుకుంటా. గాట్ ఇట్? జనరల్లీ మన లెక్క ప్రకారం మన క్లాస్ టైమింగ్స్ ఏంటివి అంటే 7 to 8:15. ఓకే, సో బట్ యా కోర్స్ యొక్క పేస్ ని బట్టి 15 minutes ఎక్కువ తీసుకుంటా, కొన్నిసార్లు 15 minutes తక్కువ తీసుకుంటా. ఈజ్ దట్ ఫైన్? ఎస్, బట్ అఫీషియల్ టైమింగ్స్ ఏంటివి మేబీ 7 to 8:15. యా, 7 to 8:15 మీ అఫీషియల్ టైమ్స్. కొన్నిసార్లు సాటర్డే సండే లేదు,
హాలిడే. ఎవ్రీ సాటర్డే. ఓకే. ఎవ్రీ సాటర్డే సండే హాలిడే అంటిల్ అండ్ అన్లెస్ మీకు కూడా కోర్సు స్లో అయితే లాస్ట్ మంత్లో తీసుకుంటా. ఇప్పుడు ఈ బ్యాచ్ 14 వాళ్ళకు ఆల్మోస్ట్ లాస్ట్ 2 సాటర్డేస్ తీసుకున్నా. ఈ సాటర్డే కూడా తీసుకుంటానేమో, కొంచెం స్లో అయింది. ఓకే, ఇట్స్ ఓకే, దాది మీరు పెద్ద పట్టించుకోకండి. సో నా రెస్పాన్సిబిలిటీ ఏంటిది, మీకు ఏదైతే నేను కోర్స్ కంటెంట్ ఇచ్చానో అది కంప్లీట్ చేసే బాధ్యత నాది, వితౌట్ ఎనీ కాంప్రమైజింగ్ ఆన్ కంటెంట్ అండ్ క్వాలిటీ. చలో గైస్, సో ప్లీజ్ రేపు మాత్రం టైంకి జాయిన్ కండి. రెస్పెక్ట్ టైం. సెషన్ విల్ స్టార్ట్ ఎట్ 7:01 PM IST. ఓకే సార్. ఓకే, సో మీరు కోఆపరేట్ చేస్తేనే నేను చేయగలుగుతా. చలో, నౌ యూ కెన్ ఆస్క్ యువర్ క్వశ్చన్స్. ఐ విల్ స్టాప్ రికార్డింగ్, నౌ యూ కెన్ ఆస్క్. ఓకే, ఈ రోజు ఎవరైతే ఫస్ట్ టైం జాయిన్ అయ్యారో, మరి రికార్డింగ్స్ ఎక్కడ ఉంటాయండి? ఎక్కడ ఉంటాయి అంటే మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి, బికాజ్ ఇవన్నీ ఫ్రీ రికార్డింగ్స్ కాబట్టి. సో మీరు ఏం చేయండి అంటే యూట్యూబ్లోకి వెళ్ళి, ఓకే, సో ఇది మన కొత్త వాళ్ళకు, పాత వాళ్ళకి తెలుసు, మీరు డ్రాప్ కూడా అయిపోవచ్చు, యువర్ చాయిస్. మీరు డ్రాప్ కావాలంటే డ్రాప్ అండి. యూట్యూబ్లోకి వెళ్ళి మీరు జస్ట్ మధు కిరణ్ డెవాప్స్ అని సెర్చ్ చేయండి. ఫస్ట్ వచ్చేది మన ఛానలే, సబ్స్క్రైబ్ చేసుకోండి, వెళ్ళండి లోపలికి, అందులో ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. ఓకే, సో ప్లేలిస్ట్లోకి వెళ్తే ఫస్ట్ ప్లేలిస్ట్ మీకు కనిపిస్తున్న లేటెస్ట్ ప్లేలిస్ట్ బ్యాచ్ 15 ప్లేలిస్ట్. ఓకే, సో బ్యాచ్ 15 ప్లేలిస్ట్. సో ఇది ఓపెన్ చేయండి. సో ఓకే, ఇది ఓపెన్ చేయండి, మీకు పాత గిట్ క్లాసెస్ కనిపిస్తాయి. పాత గిట్ క్లాసెస్ కనిపిస్తాయి. ఇది క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3, క్లాస్ 4. ఈ రోజు క్లాస్ కూడా మోస్ట్లీ యూట్యూబ్లోనే పెడతాం. ఇంకా రేపటి నుంచి ఎక్కడ ఉంటాయి అంటే మన మైండ్ సర్క్యూట్ యాప్లో ఉంటాయి. యాప్లో ఎలా చూడాలి అనేది మీకు రేపు నేను చెప్తాను. ఓకే, సో ఇప్పుడైతే యాప్ లింక్ పంపిస్తాను, మీరందరూ డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. గాట్ ఇట్ సార్? ఎనీవే లేట్ అయిపోయింది కదా, మీకు యాప్ లింక్ పంపిస్తాను, మన మైండ్ సర్క్యూట్ యాప్ లింక్, అది డౌన్లోడ్ చేసుకోండి. అండ్ అది మీరు ల్యాప్టాప్లో నుంచి, అది ఎలా అంటే ఒక మొబైల్కి అండ్ ఒక ల్యాప్టాప్కి యాక్సెస్ ఉంటుంది, అండ్ అది పర్మనెంట్. ఓకే, సో దాన్ని చేంజ్ చేయడం అంత ఈజీ కాదు, యూ విల్ గెట్ టు నో. నేను రేపు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానులేండి. గాట్ ఇట్ సార్? యా, చలో దెన్. సో ఇఫ్ నో క్వశ్చన్స్ విల్